पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं सदामि संस्कृतं वदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। ధన్యవాదాः సార్. కానీ పఠామి సంస్కృతం నిత్యం తర్వాత వదామి సంస్కృతం వదామి సదామి వదా చదివారు. పొరపాటున వాస మారినాయి, ఇంటర్చేంజ్ అయినాయి. రైట్? ఓకే మేడం, 7th లెసన్ అభ్యాసంలో 2 చిన్న డౌట్లు ఉన్నాయండి, చెప్తారండి? చెప్పండి. ఇది మనకి లెసన్ లోనే మనకి సంధులు రాయమని చెప్పారు కదా, మన 142 పేజ్ లో అండి. అందులో గృహే ప్లస్ ఆసీత్ అని ఇచ్చారు కదా, అది అయ్యాక గృహయాసీత్ అని వచ్చింది. అది నాకు అది సంధి కలిపాక డౌట్ వచ్చింది. అది గృహయాసీత్ అని వచ్చింది కదా, అక్కడ ఐ వస్తుందేమో అని డౌట్ వచ్చింది నాకు. గృహే అని వచ్చింది ఇచ్చారు కదా, గృహే ప్లస్ గృహై అనే మాట ఉందా అసలు? చెప్పండి మీరు నాకు. సంధులు 2 పదాలు కలిపిన దానికి పెద్దగా అర్థం ఉండకపోవచ్చు, కలిపితే ఒకే అర్థం రావాలని రూల్ లేదు. కానీ 2 పదాలు విడివిడి పదాలకు అర్థమైతే ఉంటుంది కదా. గృహై అనే పదానికి అర్థం ఉందా? లేదు. అక్కడ ఆ యాకి దీర్ఘం ఎందుకు వచ్చింది? అక్కడ ఆలోంచి వచ్చింది. అది మీకు అక్కడ ఐ ఉంటే ఎలా వస్తుంది? గృహాయాసీత్ వస్తుంది. గృహాకి దీర్ఘం వస్తుంది ఐ ఉంటే. ఓకే. ఇప్పుడు ఏ మాత్ర ఓ మాత్ర ఉన్న చోట అవి మారినప్పుడు, యాంతావాంతాలోకి మారినప్పుడు వాటికి మీకు దీర్ఘాలు రావు. దీర్ఘాలు మామూలుగా మనం ఏ మాత్ర దీంట్లో అయ్య ఆయ అవ ఆవ్ ఏ ప్లేస్ లో వస్తున్నాయి? ఉత్తర పదంతో సంబంధం లేదు. పూర్వ పదములో ఎండింగ్ లో ఏఐ ఓ ఔ ఉంటే వాటి ప్లేసుల్లో అయ అవ ఆయ ఆవ వస్తున్నాయి. అవునా? వస్తున్నప్పుడు ముందర పూర్వపదంలో ఏ ఉంటే ఏ లెటర్కి ఏ లెటర్ ప్లేస్ ఇప్పుడు ఏ ఉంది అంటే ఆ మాత్ర తీసేసామంటే ఆ ఏ మాత్ర ఉన్న లెటర్ తర్వాత వస్తున్నాయి ఐ అవ్. రైట్? అక్కడ గనక ఏ ఉంటే గృహ ప్లస్ ఏ అవుతుంది. అక్కడ ఏ తీసేసి ఐ పెట్టినప్పుడు గృహ హ అని మాత్రమే ఉంది. ప్లస్ ఆ హ అవుతుంది, అంతే, దీర్ఘం అవదు. ఓకే. అదే అక్కడ గనక తస్యై అని ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? ఐ ప్లేస్ లో ఐ తీసేస్తే తస్సి మాత్రమే మిగులుతుంది. ఐ ప్లేస్ లో ఆ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఏకారము ఓకారము లేకపోతే ఐకారము ఔకారము ఏ లెటర్కి అయితే వస్తున్నాయో మాత్రల కింద మనం పైన పెడతాం కదా, పైన 1 గీతో 2 గీతలు లేకపోతే 1 గీత గీసి పైన 1 2 గీతలు పెడతాం. వాటిని తీసేసి అక్కడ ఏకారం ఉంటే కేవలం దీర్ఘం రాదు, అదే అక్షరం అలా ప్లెయిన్ గా ఉంటుంది, ఏ మాత్ర పోతుంది. ఐకారం ఉంటే మాత్రం ఆ అక్షరానికి దీర్ఘం వస్తూ ఉంటుంది. ఐకారం వస్తుంది, బండ గుర్తు.
ఓకే, అది క్లియర్. ఇంకా మీరు ఇచ్చారు, అభ్యాసం ఇచ్చారు కదండి. అందులో సెకండ్ బిట్ కర్మణి భూతకాల లంగ్ లకారం రాయమని ఇచ్చారు కదా. దాంట్లో 7th 1 భవత్యై చిత్రే అపశ్యతాం అని ఇచ్చారు కదా. అది నాకు కరెక్ట్ గా ట్రాన్స్లేషన్ అక్కడ కుదరలేదు నాకు. ఇక్కడ ప్రింటింగ్ ఇది మిస్టేక్ ఎలా కూడా పడింది. భవత్యౌ పడింది. భవత్యౌ కరెక్టే, భవత్యౌ కరెక్ట్, భవత్యై కాదు, అది భవత్యౌ. సారీ, భవత్యో, సారీ భవత్యౌ చిత్రే అపశ్యతాం. ఓకే, దానికి లంగ్ లకారం రాసేటప్పుడు నాకు ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసుకుని అది ఎలా చేయాలనేది నాకు కరెక్ట్ గా నాకు బుర్రలోకి రాలేదు. ఏం లేదు, మీరు అంటే అక్కడ భవత్యౌ అనేది దేనికి వస్తుంది? భవతి, భవత్యౌ, భవత్యః. సో ఎదురుకుండా ఉన్న ఇద్దరు ఆడవారిని ఉద్దేశించి చెప్పిన విషయం అది. సో మీ ఇద్దరు అన్నట్టుగా మీ ఇద్దరు చిత్రములను అపశ్యతాం చూసిరి, మీ ఇద్దరు చూశారు అని చెప్పటం. అపశ్యతాం ద్వివచన రూపం. అపశ్యత్, అపశ్యతాం, అపశ్యన్, రైట్? అపశ్యతాం వచ్చింది. ఇప్పుడు ద్వివచనంలో ఉంది. భవత్యౌకి తృతీయ ఏమవుతుంది? భవతీభ్యాం అవుతుంది. భవతీభ్యాం అయిపోయింది. చిత్రే ఉందనుకోండి, అది నపుంసకలింగ పదం కాబట్టి ప్రథమ విభక్తిలో కూడా చిత్రేనే వస్తుంది, రైట్? అది ప్రథమ. చిత్రం, చిత్రే, చిత్రాణి, అక్కడ రెండు ద్వివచనంలోనే ఉన్నాయి, అన్ని ద్వివచనంలోనే ఉన్నాయి. అక్కడ మీరిద్దరు రెండు చిత్రములను చూసిరి, అక్కడ చిత్రే అంటే అది అర్థం. చిత్రం, చిత్రే, చిత్రాణి, రైట్? సో ఇప్పుడు భవతీభ్యాం చిత్రే చిత్రేలానే ఉంటుంది ప్రథమ విభక్తిలోకి వెళ్ళినప్పుడు కూడా. చిత్రే అపశ్యతాం ఉందంటే ముందు అపశ్యత్కి వెళ్ళిపోండి. అపశ్యత్ వచ్చింది, ఓకే. పశ్యతి అంటే ఇక్కడ ఏమొస్తుంది? దృష్టః వస్తుంది. తా ప్రత్యయం కదా రాయాల్సింది. తానేనా లంగ్లకారమేనా? లకారం. సో పశ్యతి అంటే దృశ్యతే వస్తుంది. దృశ్యతేకి అదృశ్యత వస్తుంది. దానికి ద్వివచనం రావాలి. అదృశ్యత, అదృశ్యేతాం. ఓకే, ద్వివచనం రాయాలి. ఇప్పుడు కర్మపదం ద్వివచనంలో లేదనుకోండి, అక్కడ చిత్రం అనే ఉంటే మీకు అదృశ్యత రాసేస్తారు. భవతీభ్యాం వాళ్ళిద్దరూ కలిసి ఒక పిక్చర్ నే చూసారనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం లేదు. భవతీభ్యాం చిత్రం అదృశ్యత అయిపోయింది. కానీ అక్కడ చిత్రే నపుంసకలింగ ద్వివచనం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ద్వివచనం రాయాలి. అన్ని ద్వివచనంలో ఇచ్చాను. అక్కడ కర్త, కర్మ, క్రియ మూడు ద్వివచనమే, రైట్? సో అదృశ్యేతాం అని రావాలి అక్కడ. అది నెక్స్ట్ కూడా 8th కూడా అలాగే అవుతుంది కదండి ఆ లెక్కన. ఏతాహ నాటకే అపశ్యన్, అంతే. ఏతాహ అనేది బహువచనం, అపశ్యన్ బహువచనం. కానీ కాబట్టి ఏతాహకి వచ్చేసరికి ఏమవుతుంది? ఏతాభిహి వచ్చేస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ అపశ్యన్ కాస్త దీనిలాగా మారుతుంది. నాటకే ద్వివచనం, నాటకం, నాటకే, నాటకాని, కాబట్టి అదృశ్యేతాం వస్తుంది. అంటే నేను బేసిక్ గా కొంచెం ప్లే అనమాట, నాది ప్లే టైం అనమాట. అది అటు ఏకవచనం, ఇటు ద్వివచనం, ద్వివచనాలు మిక్స్డ్, ఏక బహువచనాలు మిక్స్డ్, ఇట్లా రకరకాలుగా. సో దట్ మన బుర్ర అలాగా క్యాలిక్యులేట్ చేయడం రావాలి కాబట్టి, రైట్? క్రియాపదమును కర్తృపద అర్థమైంది. కర్మపదానికి వచ్చేటప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. అది దాంట్లోనే ఎలా అనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే, మనకి చిత్రే అనేది సప్తమి ఏకవచనం కూడా చిత్రేనే. కానీ సందర్భం ప్రకారం మీరు చూస్తే కర్మని ప్రయోగం పక్కన పెట్టండి. ఫస్ట్ చిత్రే అపశ్యతాం అని వచ్చినప్పుడు ఏమొస్తుంది? చిత్రము నందు చూశారు అనే మీనింగ్ రాదు కదా, చూశారు, అది తెలుసుకోవాలి. ఓకే, రైట్. కృష్ణవేణి గారు చెప్పండి మేడం. ఒకటేమో ఇందులోనే అభ్యాసాల్లోనే రెండో దాంట్లో 6వది మేడం. అందులో యూయం కుత్ర భ్రమితవంతః అన్న దాంట్లో అక్కడ కర్మపదం లేకపోతే మనం క్రియాపదం దేన్ని ఫాలో అవ్వాలి? ఓకే, ఫైన్, అది కరెక్టే. నాది కూడా తప్పే అక్కడ ఇవ్వడము. ఓకే, ఇప్పుడు చెప్తాను అదేంటిదో. సరే, యాక్చువల్గా ఈ భ్రమతి అనే విషయము అసలు అక్కడ యాక్చువల్గా ఇవ్వకూడదు. భ్రమతి క్రియాపదం అకర్మక క్రియాపదం కాబట్టి అది భావేలోకి రావాలి. 10th లెసన్ లో వస్తుంది. బట్ ఓకే, ఫైన్, అక్కడికి వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా హింట్ నపుంసకలింగ ఏకవచనంలో చెప్పుకోవాలి. ఓకే, అదే ఆన్సర్ చూసి నపుంసకలింగం భ్రమితం అని ఇచ్చుంటారు. భ్రమితం అని అభ్రమ్యత
లంగ్లకారం లేదన్నా అడిగితే మాత్రం ప్రాబ్లం లేదండి. లంగ్లకారం ఇస్తే ప్రాబ్లం లేదు, ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు సి అక్కడ యూఎం కుత్ర భ్రమిత వంతః అని ఇచ్చాను నేను, రైట్? అప్పుడు లంగ్లకారం అడిగాను, దాంట్లో కర్మపదం లేదు. అప్పుడు ఏకవచనం యాక్చువల్లీ రూల్ కూడా అదే. ప్రథమ పురుష ఏకవచనం కానీ అంటే ఏది లకారం అయితే ప్రథమ పురుష ఏకవచనం వస్తుంది భావేలో, అదే ప్రత్యయం అయితే నపుంసకలింగ ఏకవచనం వస్తుంది. సో ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం నాదే తప్పు. ఆ క్వశ్చన్ అక్కడ ఇవ్వకూడదు, బట్ ఫైన్, దట్స్ ఓకే. నెక్స్ట్ టైం వచ్చేసరికి మళ్ళీ సెట్ అయిపోతుంది అది. ఓకే, అది దాని ముందుది యాక్చువల్గా ఇది ఆన్సర్ గురించి కాదు కానీ సంధి గురించి డౌట్ వచ్చింది ఇక్కడ. ఉదితవంతం అన్నప్పుడు మనకు ఉద్యతే వస్తుంది కర్మణిలో. అప్పుడు లంగ్లకారంలో వచ్చినప్పుడు ఆ ప్లస్ ఉద్యతే వచ్చినప్పుడు ఔద్యతే అని వచ్చింది ఇక్కడ. అంటే అది ఔద్యత ఔద్యత అని వచ్చింది. రైట్. సో ఇక్కడ మీకు ఇది ఒక్కటే కాదు, మీకు ఔద్యత వచ్చింది కాబట్టి కానీ, లేకపోయినా మీకు ఇచ్చతి అంటే స్వరాక్షరాలతో స్టార్ట్ అయ్యే వర్బ్స్ ఉంటాయి కదా, స్వరాక్షరాలతోటి అంటే ఇచ్చతి కూడా ఉంది. ఇచ్చతి మీకు అందరికీ తెలుసు. దానికి ఏం రాస్తాం? క్రియాపద లంగ్లకారము ఐచ్ఛత్ రాస్తాం. ఐచ్ఛత్ రాస్తాం. ఇచ్చతికి ఐచ్ఛత్. మనకి రామాయణ శ్లోకాల్లో కూడా వచ్చింది కదా ఇప్పుడు, రాజ్యం నైచ్ఛత్. సో ఐచ్ఛత్ అనేది ఇచ్చతికి క్రియాపదము, రైట్? అది అలాగా ఈ ప్లేస్ లో ఐ వచ్చింది అక్కడ. అది ఆ ప్లస్ ఈ యాక్చువల్ గా అయితే ఆ ప్లస్ ఈ ఐ రాకూడదు, కానీ అక్కడ ఒక ఎక్సెప్షన్ ఉందన్నమాట. అక్కడ ఎక్సెప్షన్ జరిగి అది చెప్పరు మనకి, అది ఎక్సెప్షన్ ఉంది. ఆ రూల్స్ కి వేరే ఎక్సెప్షన్ జరిగి వృద్ధికి ఎక్సెప్షన్ జరిగింది అక్కడ. సో అందుకని అక్కడ మామూలుగా అయితే వృద్ధి ఎప్పుడు రావాలి? ఆకి ఏఐ యాడ్ అయితే వృద్ధి రావాలి, ఆర్ ఓ ఔ యాడ్ అయితే రావాలి. బట్ ఇక్కడ ఇకారం వచ్చినప్పుడు కూడా, కానీ అది సంధి గ్రామటికల్ గా చూస్తే అది దానికి ఎక్సెప్షన్ వచ్చి దానికి వేరే రూల్స్ కూడా యాడ్ అవుతాయి, అవన్నీ అప్రస్తుతము. ఐచ్ఛత్ అనేది ఏర్పడుతుంది. మీరు కానీ ప్రొనౌన్స్ చేసి చూడండి, ఆ ఇచ్ఛత్ కదా. మామూలుగా ఇచ్ఛతికి రాయాలంటే ఏంటి? ఇచ్ఛత్ రావాలి, ఆ ఈ పక్కన పెట్టండి, ఆ రావాలి, ఇచ్ఛత్ రావాలి, అపఠత్ లాగా ఆ ఇచ్ఛత్ రావాలి. అది కలిపి పలకండి, ఆ ఇచ్ఛత్ 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 ఏమవుతుంది? ఐచ్ఛత్ అవుతుంది చివరికి. అది ఇట్లాగే ఇక్కడ ఆ ప్లస్ ఊ కూడా అందుకే ఇవన్నీ వృద్ధికి ఎక్సెప్షన్స్. ఇప్పుడు ఉదయతి లేకపోతే ఇలాంటివి ఉన్నాయనుకోండి, దాని వల్ల ఏమవుతుంది? స్వరాక్షరంతో స్టార్ట్ అయిన వెర్బ్స్ అవి. సో వాటికి మీకు ముందర వృద్ధికి ఎక్సెప్షన్స్ జరిగి ఆ ఫామ్ ఏర్పడుతుంది. ఓకే, రైట్. అంతే. థ్యాంక్ ఇంకా ఏమైనా ఉన్నాయా మేడం? ఆ కిందది 7వది కూడా అన్ని ద్వివచనాల్లోనే ఉన్నాయి కదా మేడం. ఆవాం ప్రశ్నో పృష్ణవత్యో, అది కూడా దానికి కూడా సేమ్ అన్ని ద్వివచనాలు ఇచ్చారు కదా అది. ఒక్క నిమిషం ఉండండి, అది పోయింది నాకు ఎక్కడ చూసుకుంటున్నాను నేను. అయ్యో పోయిందా? ఆవాం ప్రశ్నో పృష్ఠవత్యో. పోలేండి, పోతే పోయింది. కానీ ఆవాం ప్రశ్నో పృష్ఠవత్యో అన్నానా వంతో అన్నానా? వత్యో అన్నాయి. వత్యో వత్యం అంటే స్త్రీలింగం ఇచ్చాను, రైట్? ఏమంటారు ఇప్పుడు? మీరు ద్వివచనంలోనే ఉంది అది. అదే 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 అవును, దాని గురించి అంటే పైన 7 లాగానే ఇక్కడ కూడా వచ్చింది. ఆన్సర్ చూసాక క్లారిటీ వచ్చింది అందుకని. ద్వివచనమే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆవాం ప్రశ్నో పృష్ఠవత్యౌ, అవును. ఇక్కడ లకారం అన్న కర్మణి పాస్ట్ టెన్స్, కర్తరి ఇంటూ లకార్ ఫార్మ్స్ ఆఫ్ కర్మణి పాస్ట్ టెన్స్ అన్ని అవే ఇచ్చాను నేను. అచ్చా, పైదేమో లకారం టు లకారం, ఇదేమో తవతు టు లకారం ఇచ్చానా? ఓకే, ఫైన్. మేడం ఒకసారి 9 కూడా చెప్పరా? బాలకాహ శాలాస్యూతాన్ విస్మృతవంతః, అదేనా? అదేనండి. బాలకాహ దానికి బాలకైహి. ఓకే. శాలాసూతం అంటే బ్యాగ్, స్కూల్ బ్యాగ్. శాలాసూత పుంలింగ శబ్దం కాబట్టి శాలాసూతాహ వస్తుంది బహువచన రూపంలో. విస్మృతవంతః, విస్మరతి దానికి వెర్బ్. ఓకే. విస్మరతి, విస్మరతికి కర్మణి ఏమవుతుంది? విస్మర్యతే. ఓకే, విస్మర్యతే. దానికి ఏమొస్తుంది? వి పక్కన పెట్టి అస్మర్యత రాయాలి ఫస్ట్. యస్మర్యత ఆర్ వ్యస్మర్యంత, ఇక్కడ బహువచనం వచ్చింది కాబట్టి. ఓకే, రైట్. థ్యాంక్స్. ఇంకేమైనా ఉన్నాయా? డన్.
ఫైన్. ఎస్ భవానీ గారు చెప్పండి. మీరు జయతికి ధాతు రూపం చెప్పరా జీ మహోదయ? జీ జీ. జీ ధాతు. అస్థికి అస్సు ధాతు. దేనికి? అస్థికి అస్ ధాతు. అస్సు ధాతు. అస్ ధాతు. అసతి జయతికి కూడా ఇంకొక వెర్బ్ కూడా ఉంది, దానికి అసతి అస్ అంటారు. అస్ ధాతువే. అస్థికి కూడా అస్ ధాతువే. అస్సు ధాతు. జయతికి జా. జీ 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 షార్ట్ జీ. హ్రస్వ ఇకారంతో జీ. షార్ట్. జీ జయే అని ఉంటుంది, అది రాయాలి. జీ. ఎందుకంటే రకరకాలు ఉన్నాయి, దాంట్లో కూడా జీ జయే అనేదో ఉంటుంది, అది తీసుకోవాలి ధాతు. ఓకే. జీ. 8వ పాఠం అభ్యాసం. మాన్య ఇది సెవెంత్ దానికి ఏం చెప్పారండి ఆన్సర్? ఆవాం ప్రశ్న మీకు పృష్ఠవత్యం ఆన్సర్స్ అంటే పంపించేశాను కదా, పంపించాను కదా ఆన్సర్స్ కూడా. ఆవాంకి ఏమొస్తుంది? ఆవాభ్యాం. అవాభ్యాం ప్రశ్న ప్రశ్నకి ఏమొస్తుంది? ద్వివచనం కాబట్టి ప్రశ్నవే వస్తుంది ప్రథమా విభక్తిలో కూడా. పృష్ఠవత్యౌ వచ్చింది. పృష్ఠ అని వచ్చిందంటే లకార రూపం ఏమవుతుంది? పృచ్ఛతి మామూలుది. పృచ్ఛ్యతే కర్మణి అవుతుంది. అపృచ్ఛత రావాలి. ప్రశ్నవు ద్వివచనం వచ్చింది, అపృచ్ఛత అపృచ్ఛేతాం అని వస్తుంది. అస్తు అస్తు మాన్య కరెక్ట్. ఎస్. క్షమస్సు, ధన్యవాదాలు. కొంచెం మెదడికి ట్రిక్కే. తవతుకిచ్చి డైరెక్ట్ లంగ్ లకారం రాయమండము. తవతు టు తా మీకు అలవాటు, లంగ్ టు లంగ్ అలవాటు, బట్ అటు ఇటు మిక్స్ చేస్తే. నాకు తెలిసి లాస్ట్కి ఇచ్చానా భావే కూడా? భావే కూడా అయిన తర్వాత ఇచ్చినట్టు ఒక ఎక్సర్సైజ్ వస్తుంది, 50 వాక్యాలు ఉంటాయి అన్ని రకాల రూపాలు. మరి ప్రవేశంలో ఇచ్చానా ఇప్పుడు కూడా ఇచ్చానా గుర్తులేదు, బట్ ఏదో అయితే ఉన్నాయి, అవి రకరకాలు వస్తాయి దాంట్లో. ప్రవేశంలో ఇచ్చారా లాస్ట్ లెసన్కి ఇన్ని వాక్యాలు ఇచ్చి అన్ని రూపాలు రాయమని? లోట్ లంగ్ అప్పుడు ఇచ్చానా? ఎవరికైనా నాకు గుర్తు రావట్లేదు. ఇచ్చినట్టున్నా ప్రవేశ లాస్ట్ ఎక్సర్సైజ్, లాస్ట్ అభ్యాసాల్లో ఇచ్చుంటావు మోస్ట్లీ. ఎప్పుడు ఇచ్చానో నాకు గుర్తు రావట్లేదు, బట్ ఎక్కడో ఇచ్చాను, బట్ ఎక్కడ ఇచ్చాను అనేది గుర్తులేదు. అయితే ఇప్పుడు ఇస్తానేమో, తెలీదు. అయితే ఇప్పుడు ఇస్తానేమో. ఇప్పుడు మొన్న ఒక 50 వాక్యాలు రాసుకున్నారు కదా మీరు ఎట్లాగో, అట్లా ఆ టైప్లో ఇంకొక ఎక్సర్సైజ్ ఉంటుంది మీకు, నాకు తెలిసి. పరిచయాలో ఇచ్చానా? అన్ని మిక్స్ అయిపోతాయి, ఒక స్టేజ్ వచ్చేసరికి నాకు గుర్తుండదు దేంట్లో ఏది ఇచ్చాను. మీది ఇప్పుడు 8th లెసన్ అవుతుంది కదా, సో ఇప్పటి వరకు రాలేదు అలాంటివి. 8th కాదు, 9 కాదు 10th లెసన్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఒక్కొక్క దానికి 4 ఆన్సర్లు వస్తాయి. ఎంజాయ్ చేదురు కానీ అప్పుడు చక్కగా కూర్చుని. రైట్, 8th లెసన్ ఎక్సర్సైజ్ తీయండి. మేడం ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. అస్మర్యత అంటే అర్థం ఏంటండి? గుర్తు పెట్టుకున్నాను. స్మరతి అంటేనేమో గుర్తు పెట్టుకోవడం ఆర్ తలచుకోవడం. విస్మరతి అంటేనేమో ఆపోజిట్, మర్చిపోవడం. సో స్మర్యతే అంటే స్మరతి తలచుకుంటున్నాడు, స్మర్యతే తలచుకొనబడుతున్నది, తున్నాడు ఏదైనా కావచ్చు. అస్మర్యత తలచుకొనబడింది. అవును, ఓకే. వి చేరేసరికి మర్చిపోబడింది. అది మరి ఇక్కడ అస్మర్యత వస్తుందండి. ఆ అస్మర్యత రాదు, వి ప్లస్ అస్మర్యత రావాలి. ఓకే, అదే ఇప్పుడు అంటే ఆ వర్డ్ ఉందా అని, అస్మర్యత ఉందా అని. ఎందుకు లేదు? స్మరతికి ఉంటుంది కదండి. స్మరతికి ఉంది. ఇప్పుడు కాదండి, ఒక్క నిమిషం. స్మరతికి కర్మణి రూపం స్మర్యతే అండి, అవును. దానికి లంగ్ రూపం అస్మర్యత.
ఇక్కడ మనకేంటి ఓకే. విస్మరతి ఉంది, విస్మర్యతే మర్చిపో వస్తుంది. బట్ మనకి వి అనేది ఉపసర్గ కాబట్టి వి ఆ, పక్కన పెట్టి ముందు స్మర్యతే అనే దానికే లంగ్ రూపం రాయాలి. అస్మర్యత రాసి అప్పుడు వి యాడ్ చేయాలి. ఉమ్. అలా యాడ్ చేస్తే వ్యస్మర్యత గానీ అర్థం రాదు. ఇక్కడ మరి అస్మర్యత అని రాస్తే అదే అర్థం ఉండదు. అందుకే డౌట్. మర్చిపోయారని అర్థం రాదు. వి రావాలి. సో అదే వ్యస్మర్యత అని రాయాలి. ఆర్ వ్యస్మర్యంత బహువచనం ఇచ్చారు కాబట్టి. అదే అదే మనం ఉపసర్గలు ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని పక్కన పెట్టి లంగ్ మీరు రాసి సెపరేట్ మళ్ళీ దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేయడం మర్చిపోకూడదు. రైట్? ఓకే థ్యాంక్స్. అక్కడ యణాదేశంది వచ్చి అలా యా అనే అంతేగా. వస్తుంది. ఈ ప్లస్ ఆ యా. ఓకే. నెక్స్ట్ పద్మజ గారు, పెనుగొండ పద్మజ గారు చెప్పండి మేడం. మన ఇక్కడ యువాం సత్యం ఉదితవంతం అన్నప్పుడు యుష్మాభ్యాం సత్యం అవధ్యత. అవధ్యత కాదు, ఔద్యత. ఇందాక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఔద్యత వస్తుంది, అవధ్యత కాదు. ఔద్యత. నేను ఆన్సర్లో ఔద్యతనే రాశానా? ఔద్యత. ఔద్యత అనే వస్తుంది అది. రైట్? 8th లెసన్ ఎక్సర్సైజ్ తీయండి. గమ్యతే ఫస్ట్ది, అభ్యాసంలో ఫస్ట్ది కర్మణి వర్తమాన రూపాలను ఆజ్ఞార్థక రూపాల్లోకి మార్చాలి. గమ్యతే గమ్యతాం, తాడ్యతే తాడ్యతాం, వంద్యతే వంద్యతాం నీయతే నీయతాం పీయతే పీయతాం శ్రూయతే శ్రూయతాం త్యజ్యతే యజ్యతాం త్యజ్యతాం. గమ్యతే వాళ్ళే ఇచ్చేసారు, గమ్యతాం అయిపోయింది. దృశ్యతే దృశ్యతాం జ్ఞాయతే జ్ఞాయతాం దీయతే దీయతాం. అయిపోయిందా? నెక్స్ట్ది పఠతి అంటే కర్తరి లట్ ఇచ్చారు, దానికి కర్మణి లట్టు రాయాలి, కర్మణి లోటు రాయాలి. అంటే పఠతి ఇచ్చారు, పఠ్యతే కర్మణి లట్టు, పఠ్యతాం లోటు. రైట్? లిఖతి లిఖ్యతే లిఖ్యతాం. ఖాదతి ఖాద్యతే ఖాద్యతాం. పిబతి పీయతే పీయతే పీయతాం. నిందతి నింద్యతే నింద్యతే నింద్యతాం. క్షాళయతి క్షాళ్యతే క్షాళ్యతాం. స్మరతి స్మర్యతే స్మర్యతాం. పశ్యతి దృశ్యతే దృశ్యతి దృశ్యతే దృశ్యతాం. గచ్చతి గమ్యతే గమ్యతే గమ్యతాం. నమతి నమ్యతే నమ్యతే నమ్యతాం. పచతి పచ్యతే పచ్యతే పచ్యతాం. రైట్? నెక్స్ట్ ఇప్పుడు కర్తరి లోట్ ఇచ్చారు. కర్తరి లోట్ అంటే పఠతు పఠతాం పఠంతు, ఆ రూపాలు ఇచ్చారు. కర్మణి లోట్ రాయాలి. ఇక్కడ కూడా నేను అదే చెప్తా. డైరెక్ట్గా పఠతు ఇచ్చి పఠ్యతాం అనే మాట రాకపోతే మళ్ళీ పఠతికి వెళ్ళండి. పఠతు అంటే పఠతి తెలుసు కదా మనకి, అక్కడి నుంచి పఠ్యతే వస్తుంది, అప్పుడు పఠ్యతాం ఈజీగా వస్తుంది. రైట్? లేదు మాకు తెలుస్తుందంటే ప్రాబ్లం లేదు, కొంచెం తప్పపోతుందంటే కథయతుకి కథ్యతాం, గృహ్ణాతు గృహ్యతాం. ఎందుకు? గృహ్ణాతు గృహ్ణాతి వస్తుంది, గృహ్ణాతికి గృహ్యతే వస్తుంది, గృహ్యతేకి గృహ్యతాం. త్యజతు త్యజ్యతాం. యా పలకాలి, త్యజతాం అనకూడదు, త్యజ్యతాం. శృణోతు శ్రూయతాం. పశ్యతు దృశ్యతాం. స్థాపయతు స్థాప్య పయ అనకూడదు అక్కడ, స్థాప్యతాం స్థాప్యతాం. పృచ్చతు పృచ్యతాం. రక్షతు రక్ష్యతాం. నయతు నీయతాం. గచ్చతు
గమ్యతాం గమ్యతాం. గమ్యతాం మార్జయతు మార్జ్యతాం మార్జ్యతాం. ఓకే, జ్య చెప్పాలి కదా, మార్జ్యతాం. రైట్. ఇప్పుడు నేను మ్యూట్ చేస్తున్న అందరినీ 1 by 1 అడుగుతా. ఇది వాక్యాలు మొత్తం మార్చి చెప్పాలి కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది. మార్చి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కర్తరి లోట్లో వాక్యం ఇచ్చారు, కర్మణి లోట్లోకి వాక్యం రాయాలి. కర్మణి నిబంధనలన్నీ సేమ్ ఉంటాయి. కర్తృపదం తృతీయ, కర్మపదం ప్రథమ, తర్వాత క్రియాపదం లోట్లకారం, దాన్ని బట్టి మార్చి చెప్పాలి. నృపః దేశం రక్షతు, నృపఃకి నృపేణ, దేశంకి దేశః, రక్షతుకి రక్ష్యతాం అని వస్తుంది. నృపేణ దేశః రక్ష్యతాం. పెనుగొండ పద్మజ గారు స్టార్ట్ చేయండి. సహ ధర్మం నృపం దేశం రక్షతు. అయిపోయింది, అది అయిపోయింది. నెక్స్ట్ చెప్పాలి. సహ ధర్మం పాలయతు, తేన ధర్మః పాల్యతాం. అంతే, తేన ధర్మః పాల్యతాం. కరెక్ట్. భవానీ గారు నెక్స్ట్. బాలకేన గృహపాఠం లిఖ్యతాం. గృహపాఠః, పాఠః పుంలింగ శబ్దము. బాలకేన గృహపాఠః లిఖ్యతాం. కృష్ణవేణి గారు. లలితయా రంగవల్లీ లిఖ్యతాం. లలితయా రంగవల్లీ లిఖ్యతాం. ఈకారాంత స్త్రీలింగం. కరెక్ట్, కరెక్ట్. అది నెక్స్ట్. కృష్ణఫణి. గీతా ప్రార్థనాం గాయతు, గీతయా ప్రార్థన గీయతాం. కరెక్ట్. గీతయా ప్రార్థన గీయతాం. రాంబాబు గారు. సుశీలः స్వచ్ఛతాం కరోతు, సుశీలేన స్వచ్ఛతా క్రియతాం. అంతే, సుశీలేన స్వచ్ఛత క్రియతాం. ఎస్ రమాదేవి గారు. సందేశః అమృతవచనం పఠతు, సందేశేన అమృతవచనం పఠ్యతాం. సందేశేన అమృతవచనం పఠ్యతాం. కరెక్ట్. శ్రీవాణి గారు. గిరిజా దేవం పూజయతు, గిరిజయా దేవః పూజ్యతాం. గిరిజయా దేవః పూజ్యతాం. కరెక్ట్. ఎంఆర్కే శర్మ గారు. భవతి పాత్రాణి క్షాళయతు. భవత్యా పాత్రాణి క్షాళయంతాం. క్షాళ్యంతాం అనాలి సార్. లాయా సెపరేట్ గా పలకూడదు. భవత్యా పాత్రాణి క్షాళ్యంతాం. రైట్. ఎస్. క్షాళ్యంతాం. ఎస్. వాణి ఉప్పలూరు గారు. నెక్స్ట్ వన్. భవాన్ దేవాన్ నమతు, భవతా దేవాః నమ్యంతాం. కరెక్ట్. భవతా దేవాః నమ్యంతాం. కరెక్ట్. జయశ్రీ పసుమర్తి గారు. దేవః భక్తం రక్షతు, దేవేన భక్తః రక్ష్యతాం. దేవేన భక్తః రక్ష్యతాం. ఓకే. కృష్ణపణి ఏంటండి? ఇది సందేశ అమృతవచనం పఠతు అని ఇచ్చింది కదా, వచ్చారు కదండి. అక్కడ అమృతవచనం అనేది అక్కడ నేను అక్కడ వచనం నపుంసకలింగం. ఓకే. అమృత ఉందా లేదా పక్కన విషయం మనకు. వచనం నపుంసకలింగం కాబట్టి అమృత వచనం నపుంసకలింగం అయింది. రైట్. నెక్స్ట్ తప్పులున్నాయట, దాన్ని అండర్లైన్ చేసి చెప్పారట. దాని కర్మ లేదా క్రియాపదాన్ని గమనించి మార్చాలట. దాన్ని చూసుకుని ఏది అండర్లైన్ చేస్తే దాని ప్రకారం చూసుకుని మార్చాలి. ఎగ్జాంపుల్, రక్షకేణ గృహం రక్ష్యంతాం అని ఉంది. గృహం అన్న చోట ఉంది కాబట్టి అండర్లైన్ చేశారు కాబట్టి అది మార్చాలి. సో రక్షకేణ గృహం రక్ష్యంతాం అనేది దాన్ని ఏమంటారు, బహువచనంలో ఉంది కాబట్టి గృహాణి అని రావాలి అక్కడ బహువచనం. రైట్. పుత్రేణ గృహపాఠాః క్రియతాం అని ఉంది. క్రియతాం మార్చమని ఇచ్చారు వాళ్ళు. ఏం చెప్పాలి?
క్రియంతాం అని చెప్పాలి. ఎందుకు గృహపాఠాః బహువచనం ఉంది కాబట్టి క్రియంతాం అని చెప్పాలి. భవత్యా పాయసం ఖాద్యంతాం ఉంది. ఖాద్యంతాం అండర్లైన్ చేశారు. నకారం రాదు. ఖాద్యతాం ఏకవచనం రావాలి. ఛాత్రైః ప్రశ్నాః పృచ్ఛ్యతాం అని ఉంది. ప్రశ్నః అండర్లైన్డ్ వర్డ్ అదే కాబట్టి దాన్ని మార్చాలి. ప్రశ్నః. భవద్భిః జలం నీయంతాం ఉంది. నీయతాం మార్చాలి. రజకైః వస్త్రాణి క్షాళ్యతాం ఉంది. క్షాళ్యంతాం అని చెప్పుకోవాలి. అస్మాభిః కార్యం క్రియేతాం అనుంది. ద్వివచన క్రియాపదం ఇచ్చారు కానీ అక్కడ కార్యం అనుంది కాబట్టి ఏకవచన పదం రాయాలి. సో క్రియతాం అని రాయాలి. పితామహేన రామాయణం పఠ్యేతాం. ఛాత్రైః ఉత్తరాణి లిఖ్యతాం. ఉత్తరాణి అండర్లైన్ చేశారు. ఉత్తరాణి అండర్లైన్ చేశారు. లిఖ్యతాం అని ఏకవచన క్రియాపదం ఇచ్చారు కాబట్టి ఉత్తరం ఛాత్రైః దుర్గుణాః త్యజ్యతాం. రాయాలి. మహిళాభిః పుష్పం ధ్రియంతాం. పుష్పాణి బహువచనం రాయాలి. రైట్. అన్వయం చూడండి మేడం. అక్కడ గ్రీ ఉంది, వాసన చూడబడడం కదండి. కాదు, జిఘ్రతి అంటే వాసన చూడటం. ఘ్రాయతే వస్తుంది దానికి. ఇది ధ్రియతే ధరతి. పుష్పములు వాసన చూడటం కాదు, ధరించటం. ఓకే. ధరతి ధ్రియతే దానికి వస్తుంది. ఓకే రైట్. అన్వయ క్రమం చూడండి. రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చైచ్ఛత్ పితురాదేశాద్ రాజ్యం రామో మహాబలః. ఈయన వచ్చి నువ్వే త్వమేవ ధర్మజ్ఞః రాజా ధర్మజ్ఞః అని చెప్పాడు కదా, కాబట్టి నువ్వే ఏలాలి రాజ్యం అని చెప్పాడు కదా. రామపాద ప్రసాదకః భరతః చెప్పాడు. చెప్పినప్పుడు రాముడు మరి ఆయనకు అన్నగారు కదా ఈయన కూడా తోసిపుచ్చాడు. లేదు నాకు అక్కర్లేదు, ఎందుకు, పితురాజ్ఞ ఉంది అని. సో దానికి ఆ శ్లోకం చెప్తున్నారు. రామః అపి పరమోదారః, అదొకటే మాట. సుముఖః సుమహాయశాః న చ ఐచ్ఛత్ పితుః ఆదేశాత్ రాజ్యం రామః మహాబలః. ఏం చేశాడు? రామః అపి రాముడు కూడా ఎలాంటి వాడు? ఈయన పరమోదారః చాలా ఉదార స్వభావం కలిగిన వాడు. అలాగే సుముఖః చక్కటి ముఖము కలవాడు. అలాగే సుమహాయశాః అది బహువచనంలా అనిపిస్తుంది కానీ ఏకవచన పదం అండి అది. మహాయశాః అనేది కొన్ని వ్యాకరణ అంశాల వల్ల అలాంటి బహువచన రూపంలో కనపడుతుంది కానీ ఏకవచనం అది. ఓకే. గొప్ప కీర్తి, మంచి గొప్ప కీర్తి కలిగిన వాడు, కీర్తిమంతుడు అని అర్థం దానికి అర్థం. ఓకే. సుమహాయశాః అటువంటి రాముడు నా చ ఐచ్ఛత్, అట్లాంటి రాముడు కూడా రాజ్యాన్ని కోరుకోలేదు. నా చ ఐచ్ఛత్. నిమిషం. నా చ ఐచ్ఛత్ కోరుకోలేదు. దేనిని? ఏమిటది? పితుః ఆదేశాత్ తండ్రి ఆజ్ఞ వలన. తండ్రి ఆజ్ఞ ఏమిటి? అక్కడ వనవాసం చేయమని తండ్రి ఆజ్ఞ. దాని వలన ఆ ఆజ్ఞని పాటించటం కోసం అని చెప్పి ఆయన రాజ్యమును కోరుకోలేదు. ఇంక మళ్ళీ వచ్చింది రామః మహాబలః, మహాబలవంతుడైన వాడు. బేసిక్గా చెప్పదలుచుకుందేంటి? బాగా అత్యంత ఉదార స్వభావి, మంచి ముఖము గలవాడు, అంటే చక్కని అందమైన ముఖము గలవాడు, గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడు, మహాబలుడు అయినటువంటి రాముడు కూడా తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా వనవాసం చేయాలి కాబట్టి అని మనం అనుకోవాలి.
దాని ప్రకారంగా రాజ్యాన్ని కోరుకోలేదు. నువ్వు రాజ్యం చెయ్యొద్దు అన్నాడు, భరతుడికి రాజ్యం ఇవ్వు అన్నాడు. కాబట్టి ఆ మాట ప్రకారంగా అతను కూడా రాజ్యం వద్దు అనుకుంటున్నాడు, నా ఐచ్ఛత్ కోరుకోలేదు అని చెప్పడం దాని ఉద్దేశ్యం అన్నమాట. పరమోదార సుముఖ పరమోదార సుముఖ సుమహ యశ ఇవన్నీ కూడా మహాబల ఇవన్నీ కూడా రాముడికి విశేషణాలు. కాబట్టి అటువంటి వాడైనటువంటి రామ అపి ఏమిటి పితు ఆదే సో ఇటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి రాముడు కూడా తండ్రి ఆజ్ఞ ప్రకారంగా భరతుడికి రాజ్యం ఇవ్వాలి, భరతుడు రాజ్యం చేయాలి అనేటువంటి తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఆయన కూడా రాజ్యాన్ని కోరుకోలేదు అనేది దాని యొక్క భావం. అర్థమైందా? ఎస్. తర్వాత అప్పుడేమో ఏం చేశాడు భరతుడు, ఏం చేశాడు, నాకు వద్దు రాజ్యం అంటే, అట్లా కాదు బాబు, పాదుకలు ఇవ్వు నాకు, నేను నీ పాదుకల్నే నువ్వులాగా భావించి రాజ్యం చేస్తాను, నువ్వే రాజువు కానీ ఆ సింహాసనం మీద నేను కూర్చోను అని చెప్పి వెళ్ళాడు. ఆ శ్లోకం వస్తుంది. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజ. మరి అలా కూర్చుండిపోతే నువ్వు రాకపో, ఇంకా మధ్యలో చాలా శ్లోకాలు ఉంటాయి, అవన్నీ మనకు మిస్ చేశారు. బేసిక్గా టూకీగా చెప్పడానికి ట్రై చేశారు. నేను వెళ్ళను బాబాయ్, నువ్వు రాకపోతే నేను ఇక్కడే ఉండిపోతానంటే, అలా కాదు, తండ్రి ఆజ్ఞ ప్రకారం నువ్వు వెళ్ళి రాజ్యం చెయ్యాలి, రాజు లేని రాజ్యాన్ని శత్రువులు పీడిస్తారు, ఇట్లా అన్ని రకాలుగా ఏవో చెప్పుకుంటూ వచ్చాయన. ఏం చేశాడు, పాదుకే చ అస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతః భరతం భరతాగ్రజ. తతః ఆ తర్వాత ఏం జరిగింది, భరతాగ్రజ భరతుడి యొక్క అన్నగారైనటువంటి రామచంద్రుడు ఏం చేశాడు, అస్య రాజ్యాయ అతని యొక్క రాజ్యం కోసం అని చెప్పి, ఆ రాజ్యం కోసం కోసల దేశం కోసం అని చెప్పి పాదుకే న్యాసం దత్వ. పాదుకే అంటే పాదుకలు, రెండు పాదుకలు, పాదుకం పాదుకే పాదుకాని, ఓకే, రెండు చెప్పులు కదా, ఒక చెప్పు ఇవ్వరు కదా, సో రెండు పాదరక్షలను. న్యాసం అంటే అర్థం, న్యాస అంటే ఏంటి, పద విన్యాసము అనే మాట వినుంటారు మీరు, రైట్, విన్యాసము అనే మాట వినుంటారు. సో న్యాస అంటే అసలు బేసిక్గా దాన్ని ఏమంటారు, మీనింగ్ ఏంటంటే ఒక గుర్తు, ఒక మార్క్, ఒక సింబల్, ఒక రిప్రజెంటేషన్, ఇలా అన్ని మీనింగ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏం చేశాడు, తన ప్రతినిధిగా తన వెళ్ళలేడు రాజ్యానికి, నువ్వు వస్తే గానీ వల్ల కాదు అన్నాడు. మరి ఏం చెయ్యాలి, అందుకని తన పాదుకలను అడిగాడు. కాబట్టి నీ ప్రతినిధిగా నీ పాదుకలు ఇవ్వు, కనీసం ఆ పాదరక్షలను పెట్టుకుని నేను రాజ్యం చేస్తా అన్నాడు. కాబట్టి తన రెండు పాదుకలని కూడా న్యాసం అంటే ప్రతినిధిగా ఇచ్చాడు, రిప్రజెంటేటివ్ గా పంపించాడు. ఓకే, సో రాముడు నే వచ్చేంత వరకు సరే ఇవి తీసుకుపో అని న్యాసం దత్వా పునః పునః మళ్ళీ మళ్ళీ అంటే ఆయన వెనక్కి తిరిగి చూడడం, ఈయన వెళ్ళరా ఆయన అని పంపించడం, ఆ టైప్లో అనమాట. ఓకే, మనకి చాలా అనుభవం కదా, ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు, లోపలికి రండి అంటే రావు, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతామని వెళ్ళినా మళ్ళీ గేట్ దగ్గర, గుమ్మం దగ్గర కాసేపు, గేట్ దగ్గర కాసేపు పంపిస్తూనే ఉంటాం, వాళ్ళు వెళ్తూనే ఉంటారు, రైట్, ఆ టైప్లో అనమాట. నివర్తయామాస వెనక్కి పంపించాడు, తిప్పి పంపాడు అని చెప్తున్నారు అనమాట. సో అందుకని ఏం చేశాడు రాముడు, నాయన ఇలా కాదు పని, నువ్వు మాట వినాల్సిందే అని భరతుడి అన్నగారైనటువంటి రాముడు తన యొక్క రెండు పాదుకలను తన ప్రతినిధిగా భావించమని ఇచ్చి అక్కడి నుంచి భరతుడిని మాటి మాటికి నచ్చ చెప్పి వెనక్కి పంపించేశాడనమాట. తతః భరతాగ్రజ భరతం అస్య రాజ్యాయ పాదుకే న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస ఆర్ భరతం పునః పునః నివర్తయామాస అని చెప్పుకోవాలి. రామాయణంలో శ్లోకాలు చాలా తేలికగా ఉంటాయండి, కొంచెం పాటి సంస్కృతం వస్తే అర్థమవుతాయి, చాలా వరకు చాలా సరళమైన భాషలో ఉంటాయి రామాయణ శ్లోకాలు. క్లియరా? ఎస్, రైట్. నెక్స్ట్ అనువాద పద్ధతిలో మనం చెప్పుకోవాల్సింది స్పెషల్గా ఏమీ లేదు ఈసారి, విశేషణ విశేష్య భావమే చెప్పారు. మళ్ళీను 3 పాఠాల్లో చదువుకున్నాం కదా విశేషణ విశేష్య భావము.
కాకపోతే ఇక్కడ వచ్చే కొత్త పాయింట్ ఏంటంటే మీకు ఆల్రెడీ అలాంటివి ఎన్కౌంటర్ అయ్యాయి మీకు. బట్ కొత్తగా మీకు నేను చెప్పాలి నా వైపు నుంచి కాబట్టి. మనం ఇప్పటివరకు విశేషాల్లో ఏం చెప్పుకున్నాము? విశేష భావంలో మామూలు విశేషణాలు ఉంటాయి. రైట్? తర్వాత సంఖ్యలు విశేషణాలుగా ఉంటాయి. తర్వాత పూర్ణ ప్రత్యయాలు విశేషణాలుగా ఉంటాయి. దాంట్లోనే చిత్ చన ప్రయోగాలు వస్తాయి. అవి విశేషణాలుగా ఉంటాయి. ఇవి చెప్పుకున్నాం. రైట్? ఇవే కాకుండా ఇంకొకటి ఉంటుంది మనకి. అస్య రాజ్యాయ అని ఇక్కడ ఇచ్చారు. రైట్? అస్య రాజ్యాయ అని ఇక్కడ ఇచ్చారనమాట. సో అలాగ మనకి ఏమవుతాయంటే కొన్ని చోట్ల తమ్, భరతం ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అంటే ఏంటి? మన తెలుగులో మనం ఏం చెప్తాము? ఆ బాలుడికి ఇచ్చాను, లేకపోతే ఈ పుస్తకం తీసుకో, ఇలా చెప్తూ ఉంటాం చూసారా? ఆ బాలుడు ఈ పుస్తకం, దానికి ఆ ఈ లేకపోతే ఇవి వీటి ఈ పుస్తక బహువచనాలు కూడా ఆ ఈనే వాడేస్తాం కదా. ఆ పుస్తకాలు, ఆ పిల్లలు, లేకపోతే ఈ చిత్రాలు ఇలా వాడేస్తాము. బట్ సంస్కృతంలో ఆ ఈ వాడాలంటే వేరే పద్ధతి ఏమీ లేదు. తత్శబ్ద రూపాలు వాడతాం. ఈ వాడాలంటే ఏ తత్శబ్ద రూపాలు, ఆ వాడాలంటే దూరం వాటిని చెప్పాలంటే తత్శబ్ద రూపాలు వాడతాం. ఎలా వాడతాము? పిల్లలు ఆడుకుంటున్నారు అని చెప్పామనుకో, బాలాహ క్రీడంతి చెప్పేస్తాను. ఆ పిల్లలు ఆడుకుంటున్నారు, ఎవరో పిల్లల్ని ఒక గుంపును ఉద్దేశించి చెప్తూ ఆ పిల్లలు ఆడుకుంటున్నారు అనాలి. ఇప్పుడు ఆ అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? తత్శబ్దంలో బాలకాహ బహువచన రూపం వచ్చింది కాబట్టి ప్రథమా విభక్తిలో అక్కడ కూడా తత్శబ్దంలో పుంలింగంలో ప్రథమా విభక్తి బహువచన రూపం తీసుకోవాలి. సహ తౌ తే బాలకాహ. ఈ బాలిక పువ్వును ధరించింది. మామూలుగా బాలిక పువ్వును ధరించింది అంటే బాలిక పుష్పం ధరిస్తున్నది. ఓకే, ఈ బాలిక అని చెప్తున్నాం. ఎవరో ఒక అమ్మాయిని చూపిస్తూ చెప్తున్నాం. ఈ పిల్ల పువ్వులు పెట్టుకుందని చెప్తాం. ఈ చెప్పాలంటే ఇక్కడ బాలిక చెప్తున్నాం కాబట్టి ప్రథమా విభక్తిలో ఇయం బాలిక ఆర్ ఏషా బాలిక చెప్పుకోవచ్చు. ఏకవచనం ఏషా బాలిక చెప్పుకుంటాం. విభక్తులతో మరి విశేష భావం అంటే అర్థం ఏంటి? ఆ నౌన్ డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకుంటున్నప్పుడు ఇది కూడా మారాలి విభక్తుల్లో కదా. మీ కర్మణి బాబు వచ్చింది కదా, బాలిక పుష్పం ధరతి, బాలికయా పుష్పం ధ్రియతే. రైట్? బాలికయ్యా వచ్చినప్పుడు ఇక్కడ ఏషా బాలిక అని పెట్టినప్పుడు ఇప్పుడు బాలికయ్యా అని తృతీయాలోకి మారినప్పుడు ఈ ఏషా కూడా తృతీయాలోకి మారిపోతుంది. ఏతయా బాలికయా అనుకుంటూ. ఓకే, ఆ ఇంట్లో జనాలు లేరు చెప్పాలి. మనకు కనిపిస్తున్న ఆ ఇంట్లో ఎవరు ఉండరండి అని చెప్తారు చూడండి. ఆ ఇంట్లో ఎవరు లేరు, జనాలు లేరు. గృహే అని మామూలు ఇంటిలో అన్నప్పుడు గృహే జనాహ నసంతి బానే ఉంది. ఆ ఇంటిలో గృహ తత్శబ్దాన్ని తీసుకోవాలి. ఇంటిలో అంటున్నారు కాబట్టి ఏకవచనం బాగానే ఉంది. కానీ గృహే అని సప్తమి రూపం వస్తుంది కాబట్టి దానికి కూడా సప్తమి తస్మిన్ గృహే అని చెప్పాలి. ఓకే, తస్మిన్ గృహే. ఆ స్కూళ్ళల్లో విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఆ పాఠశాలలలో విద్యార్థులు చాలా మంది ఉన్నారు, చాలా మంది విద్యార్థులు ఉన్నారు. మామూలుగా చెప్పాలంటే పాఠశాలాసు, నేను పాఠశాల తీసుకున్న స్త్రీలింగం చెప్దామని, పాఠశాలాసు బహవః ఛాత్రాః సంతి, ఇది బాగానే ఉంది. మరి ఆ స్కూళ్ళలో అని చెప్పాలి. పాఠశాల స్త్రీలింగ శబ్దం కాబట్టి స్త్రీలింగ శబ్దం తీసుకోవాలి. పాఠశాలాసు సప్తమి బహువచనం కాబట్టి తత్శబ్దంలో స్త్రీలింగ సప్తమి బహువచనం తీసుకోవాలి. తాసు పాఠశాలాసు. ఓకే, ఈ విధముగా ఆ ఈ అని రిఫర్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ తత్శబ్ద రూపాలు ఆర్ ఏ తత్శబ్ద రూపాలు ఆర్ అయం ఆ రూపాలు కూడా వస్తాయి. బట్ అవి తక్కువ వస్తాయి. ఇవి ఎక్కువగా వాడతాము. ఇవి వాడుతున్నప్పుడు విశేషణాలు కాబట్టి ఇవన్నీ కూడా విశేషణాలుగా వాడతారు. చెప్పదలుచుకుంది అది సర్వనామ శబ్దాలు కూడా ఇవి కొన్ని సందర్భాల్లో విశేషణాలుగా వాడతాము. మనకి తెలుగులో వాటిని ఎలా వస్తాయి? ఆ ఈ అంటే మనకు సరిపోతుంది. అంత ఆ బాలకుల చేత, ఆ బాలకుల కొరకు, ఈ పిల్లలను ఇలాగా ఆ ఈ చేరిస్తే చాలు, వాటికి విభక్తులు ఉండవు. కానీ ఇక్కడ ఆ సర్వనామ శబ్దాలకు కూడా లింగ వచనాన్ని అనుసరిస్తూ విభక్తులు ఉంటాయి. కాబట్టి ఇవి కూడా విశేషణాల కింద పరిగణింపబడతాయి అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. రైట్? ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఆ ఇంట్లో అనాలంటే తస్మిన్ గృహే.
ఈ పిల్లలకు ఏతేభ్య పేజ్ నెంబర్ 158 158. సో ఏతేభ్య బాలకేభ్య ఏ విభక్తి వస్తే ఆ విభక్తి వస్తుంది. ఆ అబ్బాయిని తం బాలకం. ఈ వాక్యంలో ఏతస్మిన్ వాక్యే ఆ స్కూలుకు విద్యాలయాయ అదే తస్మై విద్యాలయాయ అదే పాఠశాల అని తీసుకుంటే తస్యై పాఠశాలాయై అని వస్తుంది. ఓకే, అలాగే ఈ పాఠాల యొక్క ఏతేషాం పాఠానాం షష్ఠీ విభక్తి వచ్చింది కాబట్టి ఇక్కడ షష్ఠీ విభక్తి వచ్చేసింది. రైట్, ఆ ఊరి యొక్క గ్రామస్య తస్య గ్రామస్య. అలాగే ఈ పుస్తకాన్ని ఏతత్ పుస్తకం అది నపుంసకలింగం కాబట్టి ప్రథమ ద్వితీయ రెండు అలానే ఉంటాయి. ఈ జనులతో ఏతైః జనైః. ఓకే, ఈ పెన్నులు ఏతాహ లేఖన్య. ఈ విధముగా ఈ సర్వనామ శబ్దాలు కూడా విశేషణాల కింద పనిచేస్తాయి కాబట్టి వాటిని విశేష్యాలు ఏ లింగము విభక్తి వచనంలో ఉన్నాయో చూసుకుని వీటికి కూడా అవన్నీ కూడా రూల్స్ అప్లై అవుతాయి అనేది ఇక్కడ కొత్తగా చెప్పినటువంటి విషయం. అంతకుమించి వేరే ఏమీ లేదు. రైట్, చూడండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలట. ఉత్తమ నాకు ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళనే చెప్పిస్తా, ట్రై చేయండి. ఉత్తమాని ఏతాని చిత్రాన్ని భవాన్ కుత్ర క్రీతవాన్. కృష్ణవేణి గారు చెప్పండి. ఉత్తమాని ఏతాని ఉత్తమమైన ఈ చిత్రాలను నీవు ఎక్కడ కొన్నావు. అంతే, కరెక్ట్. ఉత్తమమైన ఈ చిత్రాలను నీవు ఎక్కడ కొన్నావు. రైట్, అది అనమాట. సో ఏతాని చిత్రాన్ని ఈ చిత్రాలను అంటున్నారు అక్కడ. సో ఏతాని నపుంసకలింగ రూపము వచ్చింది. రైట్, వాణి ఉప్పలూరి గారు ఉన్నతాత్ వృక్షాత్ పర్ణం అపతత్. ఇది మామూలు ట్రాన్స్లేషన్. ఎత్తైన చెట్టు నుండి ఆకు పడింది. ఎత్తైన చెట్టు నుండి ఆకు పడినది. రైట్, పెనుగొండ పద్మజ గారు విశాలాయాం నద్యాం మీనాహ సంతి. విశాలమైన నదిలో చేపలు ఉన్నాయి. అంతే, విశాలమైన నదిలో చేపలు ఉన్నవి. వాణి కొల్లా గారు ఏతత్ పుస్తకం భవాన్ పఠితవాన్ వా. మీరు చదువుతారా? ముందర ఏం చెప్పారో కట్ అయిపోయింది. ముందర చెప్పింది కట్ అయిపోయింది, మళ్ళీ చెప్పండి. ఈ పుస్తకాన్ని మీరు చదివినారా? అంతే, ఈ పుస్తకాన్ని మీరు చదివారా, నీవు చదివావా, ఏదైనా కరెక్టే. కరెక్ట్. విమలాశ్రీ గారు తస్య అక్షరాణి సుందరాణి. అతని యొక్క అక్షరాలు అందంగా ఉన్నాయి. కరెక్ట్, అతని అక్షరములు అందముగా ఉన్నవి. శ్రీవాణి గారు ఏతస్యాం లతాయాం సుందరాణి పుష్పాణి సంతి. ఈ తీగలలో అందమైన పువ్వులు ఉన్నాయి. తీగలలో కాదు, లతాయాం ఒకటే ఉంది. ఈ తీగ యందు అందమైన పువ్వులు ఈ కలవు. తీగ యందు అందమైన పువ్వులు పువ్వులు ఉన్నాయి. కరెక్ట్. ఇంతవరకు టప 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 హ్యాండ్స్ రైజ్ అయినాయి. ఇప్పుడు చూస్తా ఎంతమంది చెప్తారో. సంస్కృతంలోకి అనువదించాలట. ఇప్పుడు చూస్తాం. మరి చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు. జనులందరూ పనిచేయుదురు గాక. అందరూ అనడానికి సర్వే అనాలని వాళ్ళే ఇచ్చేసారు. శోభా గారు చెప్పండి. సర్వే జనాః కార్యం కుర్వంతు. కరెక్ట్, సర్వే జనాః కార్యం కుర్వంతు. కరెక్ట్. లక్ష్మి లక్ష్మి గారు నెక్స్ట్ వన్. అతడు అందమైన పెన్నుతో రాస్తున్నాడు. సహా సుందర్యా లేఖన్యా లిఖతి. సహ సుందర్యా లేఖన్యా లిఖతి. నెక్స్ట్ ఎవరు? ఉన్నవాళ్ళు చేతులు ఎత్తు ఉన్నవాళ్ళు అందరు చెప్పేశారు. నెక్స్ట్ వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు కావాలి. ఎందుకు భయపడుతున్నారండి? నేను ఉన్నాగా ఇక్కడ చెప్పిస్తాను. ఎందుకు భయపడుతున్నారు? రాంబాబు గారు చెప్పండి. ఈ బడిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఏతస్యా పాఠశాలాయా శత విద్యార్థి సంతి ఛాత్రే సంతి. ఫస్ట్ పాయింట్ ఏతస్యాం ఏం చెప్పారు? పాఠశాలాయాం లేదు, ఏతస్మిన్ విద్యాలయే ఏదైనా చెప్పచ్చు. శత అనేది శతాన్ని వదిలేయకూడదు. శతం ఎల్లవేళలా అది నిత్య నపుంసకలింగ ఏకవచన శబ్దం అది. కాబట్టి శతం
విద్యార్థి అనే పదం తీసుకోకండి, కంగారు పడతారు, తేడా వస్తుంది. ఛాత్రాహ, ఛాత్రే కాదు, ఛాత్రాహ. ఛాత్రాహ పుల్లింగం బహువచనం. ఏకవచనం కదా, ఛాత్రాహ బహువచనం. ఛాత్రాహ సంతి. సో ఏతస్మిన్ విద్యాలయే ఆర్ ఏతస్యాం పాఠశాలాయాం 100 ఛాత్రాహ సంతి. ఓకే, 100 ఛాత్రాహ సంతి. అలేఖ్య నెక్స్ట్ వన్. ఆ మాలలో ఎన్ని పువ్వులు ఉన్నాయి? ఆ మాలలో ఎన్ని పువ్వులు ఉన్నాయి? ఆ మాలాయాం తస్య ఒక్క నిమిషం ఉండు. తస్యాం మాలాయాం కతి పుష్పాని సంతి. అంతే, తస్యాం మాలాయాం కతి పుష్పాణి సంతి. అంతే, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు దానికి. నెక్స్ట్, ఏ మనిషిలో దోషం లేదు? శ్రీలక్ష్మి గారు. కస్మిన్ మనుష్య దోషాః నాస్తి. దోషః నాస్తి. కరెక్టే చెప్పారు ముందు. కస్మిన్ మనుష్యే దోషః నాస్తి. ఓకే, కస్మిన్ మనుష్యే దోషః నాస్తి. నెక్స్ట్ది, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. ఎవరు చెప్తారు? చెప్పని వాళ్ళు. ఏతస్మిన్ నేను చెప్తానండి. చెప్పండి. ఈ ప్రపంచంలో ఏతస్మిన్ ప్రపంచే బహువః జనాః సంతి. బహువిధాః జనాః అనాలి. రకాల అన్నారు కాబట్టి బహువిధాః జనాః సంతి అని చెప్పాలి. ఏతస్మిన్ ప్రపంచే బహువిధాః జనాః సంతి. కరెక్ట్. ఓకే, వివిధాః అని కూడా అనొచ్చు మేడం. వివిధాః జనాః సంతి. కరెక్ట్. వివిధాః జనాః సంతి. కరెక్ట్. రైట్. మాన్య ఏతస్యామన్న తస్యామన్న ఏదైనా రాయొచ్చండి. అక్కడ ఏమన్నారు? ఆ మాలలో అన్నారు కాబట్టి తస్యామే రాస్తాం. ఈ అంటే ఏతస్యాం రాస్తాం. తత్శబ్ద రూపాలు ఆ అనే అర్థంలో వాడాలి. ఈ అంటే ఏ తత్శబ్ద రూపాలు వాడాలి. ఓకే, నెక్స్ట్, భూత కృదంతాలు మాత్రమే వాడి చెప్పాలట. అంటే గతవాను ఉక్తవాన్ ఇలా కృదంతాలు మాత్రమే వాడి చెప్పాలట. సో రాముడు అడవికి వెళ్ళాడు. నాకెవరు కొత్త వాళ్ళు కనబడట్లేదు. నేను అడిగేనా? మీరు చేతులు ఎత్తకపోతే నేను అడుగుతా. నేను చెప్తానండి. ఎవరు చెప్తారండి? ఎస్ రమాదేవి గారు చెప్పండి. రామః అరణ్యం గతవాన్. అంతే, రామః అరణ్యం గతవాన్. చెప్పిన వాళ్ళకి ఛాన్స్ లేదు, చెప్పని వాళ్ళని అడుగుతాను. భవానీ గారు చెప్పండి. నెక్స్ట్ వన్. అతడు నిజం చెప్పాడు. సహ సత్యం. పైనే ఉంది మాట, దానికి పైన ఎగ్జాంపుల్కే ఇచ్చేసాడు. సహ సత్యం ఉక్తవాన్. రైట్. నెక్స్ట్, నేను మంచి పండు తిన్నాను. మోహన రుక్మిణి గారు చెప్పండి. మ్యూట్ అయిపోయారు. అహం. శ్రీదేవి గారు చెప్తున్నారా? చెప్పండి. నేను మంచి పండుగ తింటున్నాను. అహం ఉత్తమ ఫల కాదితవాన్. అహం ఉత్తమం ఫలం. ఉత్తమ ఫలాన్ని ఎలా నేస్తారు? విభక్తులు పెట్టకుండా దానికి. ఉత్తమం ఫలం ఖాదితవాన్ అనాలి. ఎస్, అహం ఉత్తమం ఫలం ఖాదితవాన్. కరెక్ట్. సరళ గారు నెక్స్ట్ వన్. నీవు సినిమాకు వెళ్ళావా? త్వం చిత్రమందిరం గచ్చసివా. భూతకృదంతం అన్నారు. గతవాన్ బా. చలచిత్రం, చిత్రమందిరం, సినిమా హాల్ అన్లా, సినిమాకు అన్నారు. చలచిత్రం గతవాన్ వా అంటే చాలు. ఓకే, త్వం చలచిత్రం గతవాన్ వా. ఓకే, జయశ్రీ గారు కార్యక్రమానికి చాలా మంది వచ్చారు. మాన్య ఒక చిన్న డౌట్ ఉంది. మాన్య
చెప్పండి. థర్డ్ వన్, నేను మంచి పండును తిన్నాను. ఇక్కడ ఫీమేల్ జెండర్ అయితే కాదితవతి అని రాదా? అవును, ఎక్కడైనా ఫీమేల్. నీవు అన్న చోట కూడా అంతే, గతవతి వా అని కూడా అడగచ్చుగా మరి. అంటే అడగచ్చు, ఇందాక ఏదైనా అడగచ్చు, కాదితవా తప్పులేదు. అంటే ఓకే. తప్పులేదు, ఏదైనా అనొచ్చు, తప్పేం లేదు. ఎస్ జయశ్రీ గారు చెప్పండి. కార్యక్రమానికి చాలా మంది వచ్చారు. జయశ్రీ గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. కార్యక్రమార్థం చాలా మంది అంటే బహుజనాః ఆగతవంతః. బహవః జనాః ఆగతవంతః. బహవః జనాః ఆగతవంతః. కరెక్ట్. నెక్స్ట్ మేడం ఒక చిన్న డౌట్ ఇక్కడ. కార్యక్రమార్థం బదులు మనం కార్యక్రమాయై అని కూడా అనొచ్చా ఇక్కడ? కార్యక్రమాయై అనే మాట ఉండదు, కార్యక్రమాయ అని ఉంటుంది. కార్యక్రమ పుంలింగ శబ్దం అండి. కార్యక్రమాయ అనొచ్చు. కార్యక్రమాయ కృతే కూడా అనొచ్చు కదండి. కార్యక్రమస్య కృతే అది కూడా అనొచ్చు. కార్యక్రమస్య కృతే అది కూడా అనొచ్చు, తప్పులేదు. ఓకే, కార్యక్రమాయ, కార్యక్రమార్థం, కార్యక్రమస్య కృతే ఏదైనా అనొచ్చు. రైట్. సీత కథ రాసింది. సీత కథం లిఖితవతి. కథం కాదండి, కథాం అనాలి. కథం అంటే ఎట్లు అనేది వచ్చేస్తుంది. కథాం, సీత కథాం లిఖితవతి. అది రాయకూడదు. మళ్ళీ భూత కృతంతమే రాయమన్నారు, లంగ్ రాయకూడదు. సో లిఖితవతి అని రాయాలి, అలిఖత్ రాయకూడదు. రైట్, అక్కడికి మీకు అయిపోయింది. సో ఇప్పుడు సంధి చెప్పుకోవాలి. మీకు దీంట్లో ఇవాళ ఏ సంధులు ఉన్నాయి? యలోప వలోప ఉందా? ఎస్ మేడం, ఒక చిన్న డౌట్ ఉంది మేడం. చెప్పండి మీనాక్షి గారు. ఇక్కడ మనం ఆసీత్, ఆసన్ ఇవి రాయకూడదా మేడం? ఆసం, ఆసీత్ రాయొచ్చు. వాళ్ళు అడగలేదు కాబట్టి మనం గతవాన్ ఆసీతం రాయలేదు, ఉత్త భూత కృతంతో రాసి వదిలేసామన్నారు. అన్నిటికీ పెట్టచ్చు అవన్నీ. గతవాన్ అస్మి. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, నేను మంచి పండుని తిన్నాను అంటే అహం ఉత్తమం ఫలం ఖాదితవాన్ ఆర్ ఖాదితవతి అస్మి ఆసం ఏదైనా రాయొచ్చు అక్కడ. అంటే అది రాసినా రాయకపోయినా పర్వాలేదా? యాక్చువల్ గా అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అవి రాస్తేనే క్రియాపదం ఉన్నట్టు లెక్క. బట్ వాడుక సంస్కృతంలో అంటే ఇది గ్రాంధికంగా, అంటే మనం పుస్తకస్థం చెయ్యట్లేదు కాబట్టి వీటిని మామూలుగా వ్యావహారికంగా మాట్లాడేప్పుడు నడిచిపోతాయి. వ్యవహారికంగా సంభాషణలోను వ్యావహారికంగా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు. బట్ లిఖిత పూర్వకంగా మనం ఒక ప్రెజెంటేషన్ టైప్ లోను లేకపోతే అలా చెప్పినప్పుడు క్రియాపదాలు చెప్పాలి. ఓకే మేడం, అలాగే కర్మని ప్రయోగంలో కూడా రాయాలా మేడం? ఆసీత్ అవి అంటే ట ప్రత్యయం వాడినప్పుడు కూడా రాయాలా, అవసరం లేదా? రాస్తారు అప్పుడు కూడా ఆసీత్. తేన చిత్రం దృష్టం ఆసీత్ ఆర్ అస్తి ఇలా రాస్తారు. ఎందుకంటే ఈ ప్రత్యయ రూపాలు క్రియాపదాల కింద లెక్క రావు. క్రియార్థంలో వాడుతున్నప్పటికీ కూడా చెప్తుంది అదే కదా, వాడుక భాష వేరు, పుస్తకాల్లో ఉండే భాష వేరు. మీకు స్పోకెన్ లాంగ్వేజ్ వాడుకలో వ్యావహారికంలో లౌకిక సంస్కృతంలో పర్వాలేదు, నష్టమేం లేదు, రాయకపోతే కూడా ప్రాబ్లం లేదు. అవి బై డిఫాల్ట్ ఉన్నట్టే ఊహించుకుంటాం. సహ బాలక అని వదిలేస్తాం, సహ బాలక అస్తి అని చెప్తున్నామా? చెప్పట్లా ప్రతిసారి. సో వాడుక వ్యావహారిక సంస్కృతంలో తప్పు లేదు. ఎప్పుడైతే మనం ఒక పుస్తక రూపంగా రాద్దాము ఇలా ఏదైనా మొదలుపెట్టినప్పుడు మాత్రం రాస్తూ ఉంటారు జనరల్గా. అది కూడా కొంచెం మెచ్యూర్డ్ లెవెల్లో, ప్రాథమిక లెవెల్స్లో అక్కర్లేదు, పట్టించుకోరు. రైట్ మేడం, కానీ అక్కడ వెళ్ళి ఉన్నాడు అలా వచ్చినప్పుడు ఆసీత్, అస్తి అవి యూస్ చేస్తాం కదా. లేదమ్మా, దానికి కూడా అది యాక్చువల్ చెప్తుంది అదే. వీటికి అర్థం వచ్చేది గతవాన్ అంటే వెళ్ళాడు అనే, వెళ్ళి ఉన్నాడు అన్నా వెళ్ళాడన్నా ఒకటే అర్థం. బట్ వెళ్ళినవాడు అయినాడు అని చెప్పడం అక్కడ విషయం. ఓకే, ఎందుకంటే ఇవి లింగ భేదాలు అవి ఉన్నప్పుడు అవి క్రియాపదాలు కావు. క్రియాపదం అంటే బేసిక్ గా సంస్కృతంలో క్రియాపదం అంటే లకార రూపాలని మాత్రమే క్రియాపదాల కింద కన్సిడర్ చేస్తారు. బట్ ఇవి కూడా క్రియా ద్యోతక పదాలే, అంటే క్రియను తెలిపేటటువంటివే.
ఈవెన్ తుమున్ను లెప్పు కూడా క్రియని చెప్పేవే, కానీ అవి అసమాపక క్రియలు, అవ్యయాలు. ఇవి కృదంత రూపాలు, కృత్ప్రత్యయాల వలన ఇలాంటివి వస్తాయి. వీటికి లింగ భేదాలు ఉన్నాయి, వచన భేదాలు దానికి ఉంటాయి, దీనికి లింగ భేదాలు ఉన్నాయి. ఎప్పుడైతే లింగ భేదాలు వచ్చినాయో అవి విశేషణాలుగా కింద కూడా వాడుకోవడానికి బాగా ఉపయోగకారిగా ఉంటాయి అవి. కాబట్టి అంటే ఈ ప్రైమరీ లెవెల్స్లో వాటి ఉపయోగం అంత ఏముంది, చెప్తే ఏముంది అని తెలియదు. బట్ కొంచెం అంటే ప్రౌఢ శైలికి వచ్చినప్పుడు, లేకపోతే పుస్తకాల్లో మీరు చదువుతున్నప్పుడు, ఏదైనా మ్యాగజైన్స్ లేకపోతే స్టోరీస్ చదువుతున్నప్పుడు, ఇప్పుడు అడవికి వెళ్ళిన మనం చెప్పినట్టు నా ఎగ్జాంపుల్, అడవికి వెళ్ళాడు బాగానే ఉంది, అక్కడతో చెప్పేస్తాం. గతవాన్ చెప్పినా ప్రాబ్లం లేదు. పోనీ మనం నేర్చుకున్నది ప్రాథమిక స్తరంలో ఉన్నాం కాబట్టి గతవాన్, అస్థి, ఆసీత్లు ఇవి రాయకపోయినా పర్వాలేదు. కానీ అడవికి వెళ్ళిన రాముడు రావణుని చంపాడు అన్నప్పుడు ఏం చెప్పాలి? వెళ్ళిన రాముడు అంటే ఎలా చెప్తారు మీరు? వెళ్ళి అడవికి రాముడు వెళ్ళి అంటలేదు, అడవికి వెళ్ళిన రాముడు అంటే ఈ రాముడు ఎలాంటి వాడు? ఇప్పుడు అడవికి వెళ్ళిన వాడు అయ్యాడు. సో ఈ వెళ్ళినవాడు అనే పదం అతనికి విశేషణం అవుతోంది, అక్కడ తవతో ఎంటర్ అవుతుంది. ఎందుకు? తవతు ప్రత్యయాలు లింగ భేదాలు ఉంటాయి కాబట్టి అవి విశేషణాల కింద పనిచేస్తాయి. అప్పుడు ఎలా చెప్పాలి? రామునిచ్చే అన్నాను, లేకపోతే ప్రథమా విభక్తి తీసుకున్నా కూడా అడవికి వెళ్ళిన రాముడు పర్ణశాలను నిర్మించాడు అన్నాం అనుకోండి. సపోజ్ అడవికి వెళ్ళిన రాముడు ప్రథమా విభక్తిలోనే ఉంది, రాముడు రామః, మరి వెళ్ళినాక ఎట్లా చెప్తారు? అక్కడ తవతు వస్తుంది, వెళ్ళడం అనే క్రియ అయిపోయింది కదా. వెళ్ళినవాడు రాముడు ఇప్పుడు ఎట్లాంటి వాడు? అడవికి వెళ్ళినవాడు. సో ఈ వెళ్ళినవాడు అని చెప్పడానికి తవతు రూపం ఉపయోగిస్తుంది. అప్పుడు ఎలా చెప్తారు? అరణ్యం గతవాన్ రామః పర్ణశాలాం నిర్మితవాన్ అని చెప్తారు. ఆ నిర్మితవాన్ కూడా మళ్ళీ ఆసీత్ రాయొచ్చు, రాయకపోవచ్చు, అంటే లౌకికంగా చెప్తున్నాను నేను. సో ఎప్పుడు అలాగే అడవికి వెళ్ళిన రామునిచే అన్నాల్సి చెప్పాల్సి వచ్చినప్పుడు రాముడు అనేవాడు వెళ్ళినవాడు అయిపోయాడు వాడి చేత. సో ఇది ఈ వెళ్ళినవాడు అనే పదం రాముడికి విశేషణంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ రామ శబ్దానికి ఏ విభక్తులు వస్తాయో దానన్నిటికీ అవి వర్తిస్తూ ఉంటాయి. సో దానికి అంటే మీకు తవతుకి విభక్తి రూపాలు అవి చెప్పలేదు, బట్ ఉన్నాయి, దానికి భవత్ శబ్ద రూపం లాగానే విభక్తులు ఉన్నాయి. సో అరణ్యం గతవతా రామేణ రావణ హతః. మరి రామేణ అని తృతీయాలో చెప్పినప్పుడు ఇప్పుడు రావణ హత అనే చెప్పాలిగా, చంపబడినాడు అనాలి, చంపాడు అనకూడదు కదా. రామునిచ్చే చంపబడ్డాడు. ఇంకోటి కూడా చెప్తా వాక్యం ఇలాంటివి, అరణ్యముకు వెళ్ళిన రామునికి శబరి పండ్లను ఇచ్చినది ఉంది కదా వాక్యం. ఇప్పుడు కూడా రాముడికి విభక్తులు మారుతున్నాయి, వెళ్ళినాకి మారట్లేదు, కానీ అది సంస్కృతంలో మారాలి. అప్పుడు ఏం చెప్పాలి? అరణ్యం గతవతే రామాయ శబరి ఫలాని దత్తవతి. ఎందుకు? దదాతి ఆ క్రియ ధాతు వచ్చింది కాబట్టి చతుర్థి రావాలి. సో రామాయ అంటాం. సో ఎప్పుడు కూడా ఈ భూత కృదంత రూపాలు ఎక్కువగా విశేషణాలుగా ఉపయోగిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి చాలా దృష్టాంతాలు ఉన్నాయి మనకు అవసరపడేవి నిత్య జీవితంలో కూడా. అక్కడ అసమాపక క్రియలు చెప్పట్లా, అడవికి వెళ్ళి శబరి ఇచ్చిన పండ్లను తిన్నాడు అని చెప్పట్లా, వెళ్ళిన రాముడికి ఇచ్చింది ఆవిడ. ఆశ్రమానికి వచ్చిన అతిథులకి స్వాగతం పలికారు అంటాం, రాని వాడికి ఎక్కడ పలుకుతాం స్వాగతం? వచ్చిన వాళ్ళకి పలుకుతాం. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా వస్తాయన్నమాట. సో ఈ కృదంత రూపాలు అనేవి క్రియని చెప్తూ ఉంటాయి, కానీ విశేషణాలుగా పనిచేస్తాయి మ్యాక్సిమం. అందుకనే మీకు శ్లోకాల్లో ఎక్కడైనా ఇప్పుడు ఇంకా జస్ట్ అన్వయ క్రమం వరకే చెప్పారు. శిక్ష నుంచి అన్వయ రచన చెప్పాను కదా, అన్వయ రచన అనేది చేయటం అంటే ఆ వాక్య రూపం ఎలా వస్తుంది అనేది మనకు వస్తుంది. ఆ టైంలో ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది క్రియాపదం అని చెప్పాను నేను శ్లోకంలో కూడా. మొట్టమొదటి శ్లోకం అనే కాదు, వాక్యమైనా కాదు, ఒక పని జరగడం అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా క్రియ అనేది ఇంపార్టెంట్. సో క్రియాపదాన్ని పట్టుకోవాలి. అప్పుడు క్రియాపదం ఏంటి? మొత్తం ఎంతైనా ఇవ్వండి, 2-3 శ్లోకాలు ఇచ్చేసేయమనండి. ఫస్ట్ ఎంత ఇచ్చినా క్రియ ఏమిటి, అసలు ఏం జరిగింది అని అడుగుతారు కదా. తర్వాత ఎవరు చేశారు, తర్వాత ఎందుకు చేశారు, లేకపోతే ఎవరికి ఉద్దేశించి, ఇవన్నీ తర్వాత క్వశ్చన్లు. ముందు క్రియ జరగడం అనేదే పాయింట్. సో ఆ క్రియాపదం ఏదైతే ఉందో అది ఏమిటి అని క్వశ్చన్ చేస్తే ఎవరైనా చెప్పవలసింది లకార రూపం మాత్రమే. ఒకవేళ లకార రూపం లేదనుకోండి, అక్కడ ఆ సందర్భాన్ని బట్టి అస్తినో ఆసీతో అస్మినో ఆసమ్మో లేకపోతే భవతియో భవంతియో సంతియో ఇలాంటివేవో అవసరమైనవి ఈ అర్థాలు ఇచ్చే వాటిని తీసుకుంటాం అనమాట. అక్కడ లైక్ సహ తత్ర ఏతత్ పుస్తకం అని నేను చూపించాను అనుకోండి, అక్కడ అర్థం ఏంటి?
ఏతత్ పుస్తకం అస్తి, ఇది పుస్తకమై ఉన్నది అని చెప్పడం అనమాట. అస్తి చెప్పక్కర్లా, కానీ అక్కడ ఉంది అంతర్లీనంగా అది. రైట్? ఇప్పుడు అక్కడ ఏతత్ పుస్తకం అనే వాక్యంలో క్రియాపదం ఏమిటని అడిగారు అనుకోండి ఎవరన్నాను, లేదు అని చెప్తే తప్పు అవుతుంది. అస్తి అనే పదం ఉంది అని చెప్తా. ఓకే, అస్థి అనే పదం ఉందని చెప్తా. అలాగా సో ఈ బేసిక్గా ఈ భూత కృదంతాలు మనము వాడుక భాషలోకి ప్రాబ్లం లేదు. వాడుక భాషలో వాటిని క్రియాపదాల కింద వాడేసుకుంటాం. కర్తరి అవ్వచ్చు, కర్మణి అవ్వచ్చు. బట్ విశేషణాలుగా అవి లింగ భేదాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే లింగ భేదాలు వచ్చినాయో అవన్నీ కూడా విశేషణాలుగా, పాలు తాగిన పిల్లి అన్నాం అనుకోండి, అప్పుడు ఎలా చెప్తాం? పిల్లి అంటే మార్జాలా తెలుసు, పాలు అంటే క్షీరం తెలుసు, మధ్యలో తాగిన అనే దాన్ని ఎలా పెడతాం? తెలియదు. క్షీరం పీతవాన్ మార్జార. అప్పుడు మార్జారహ వచ్చింది కాబట్టి పీతవాన్ మార్జారహ అక్కడ వస్తుంది అనమాట. ఓకే, అలాగే త ప్రత్యయాలు కూడా వస్తాయి. కర్మణితో వాడుతూ చెప్తున్నప్పుడు త ప్రత్యయాలు కూడా వస్తాయి. మేడం అప్పుడు ఇక్కడ మనకి తౌతు ప్రత్యయం వచ్చినప్పుడు మనం మన మహర్షి శబ్దం లాగా ఈ విభక్తి తీసుకోవాల్సి వస్తుంది కదండి. విశేషం కాదు, ఫ్రాంక్లీ భవత్ శబ్దం. మహత్కి మధ్యలో దీర్ఘాలు ఉంటాయి కొన్ని చోట్ల, సో అది వద్దు. భవత్ శబ్దం. భవత్ శబ్దం పుంలింగం ఎలా వస్తుందో అలా వస్తాయి. భవతి శబ్దం ఎలా వస్తుందో గతవతి ఈకారాంతాలు కాబట్టి గౌరీ శబ్దం లాగా వచ్చేస్తాయి అవి. మేడం ఈ కథల్లో కథలు ఇచ్చారు కదా, వాటిల్లో చాలా చోట్ల వాడడమేమో కర్తరి వాడుతున్నాడు, కానీ గతహ ఆగతహ అని వాడుతున్నారు. కొన్ని క్రియాపదాలు మోస్ట్లీ కొన్ని అకర్మక క్రియాపదాలని దానికి ఒక లిస్ట్ ఉంది లేండి. అవన్నీను మనకు తెలిసిన కొన్ని క్రియాపదాల వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. వాటికి త ప్రత్యయం కర్తరిలో కూడా వాడతారు, కర్మణియే అక్కర్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గతః. రామః గతవాన్ అన్న, రామః గతః అన్న ఒకటే మీనింగ్. ఓకే, రామః గతవాన్ అన్న రాముడు వెళ్ళాడు, రామః గతః అన్న రాముడు వెళ్ళాడని వస్తుంది. కొన్ని క్రియలకి మాత్రమే అది మనకి కర్తరిలో కూడా తా ప్రత్యయం వాడే పద్ధతి ఉంది, గ్రామటికల్ గా కరెక్ట్. సో గమ్ ధాతువు ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎక్కువగా వాడేది కూడా మనకు గమ్ ఎక్కువగా కనబడుతుంది. అదొకటి. ప్రాప్త, ప్రాప్త శబ్దం అదొకటి. ఇవి బాగా ఎక్కువగా కనబడతాయి. కుపిత, ఇది కూడా బాగా కనబడుతుంది. కుపిత అనేది కూడా బాగా కనబడుతుంది. అది కూడా కుపిత అభవత్ అంటే అతడు కోపం వచ్చిన వాడు అయ్యాడు అని అర్థం. ఓకే, సో కుపిత ఇలాంటి కొన్ని క్రియాపదాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. మనకు కనిపించనివి కూడా అంటే మనకు తెలియనివి, మనకు బాగా ఫెమిలియర్ కూడా ఉన్నాయి. బేసిక్గా ఇవి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. రైట్? అయిపోయినాయా? వాణి గారు చెప్పండి. మేడం గతవతే రామ అన్నారు అంటే ఏంటండి? గతవతే ఎలా రామః అనలేదు, గతవతే రామాయ అన్నాను. చతుర్థి విభక్తి అండి. గతవాన్ లో చతుర్థి గతవతే అని వస్తుంది. భవతే అన్నట్టుగా. భవత్ శబ్ద విభక్తులు ఏంటి? భవాన్, భవంతం ద్వితీయ విభక్తి. బహువచనాలకు వెళ్ళాల, మామూలు ఇదే చెప్తున్నా. భవాన్, భవంతం, భవతా, భవతే. నెక్స్ట్ భవతః, భవతః, భవతి, భవతః, భవతః, భవతి. ఇవి వస్తాయి ఏకవచన రూపాలు. సేమ్ గతవాన్, గతవంతం, నెక్స్ట్ గతవత, గతవతే, గతవతః, గతవతః, గతవతి, ఇలా వస్తాయి. ఓకే, అయిపోయినాయి కదా డౌట్స్? సంధి చెప్పుకుందామా? ఇవాళ 2 సంధులు ఉన్నాయి. ఒకటి మీకు తెలిసిన యాంతావాంత సగం వచ్చేసింది కాబట్టి దానికే ఇంకొక వర్జన్ దాంట్లో. ఇంకొకటి ప్రకృతి భావ సంధి. ఇది లాస్ట్ అండి సంధుల్లో, ఇవి లాస్ట్. ప్రకృతి భావ సంధి అన్నారు. ప్రకృతి భావ సంధి ఇవి బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు సంధుల్లో చెప్పారు కానీ కొన్ని ఎక్సెప్షన్స్ అవి చెప్పలేదు. కాబట్టి మన పుస్తకం ఉన్నంత వరకు, ఎందుకంటే ముందు ఇది పడాలి బ్రెయిన్లో, తర్వాత దానికి ఇంకా అమెండ్మెంట్స్ వస్తే తర్వాత చూసుకోవాలి. ముందైతే ఇంతవరకు ఫస్ట్ బేస్ పడాలి. సో ప్రకృతి భావ అంటే ఇంతవరకు కూడా సంధి అనేది ఆ పేరే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది కదా, అది ఏమిటి వస్తుంది? ఎండ్ సంధి అంటే యవరాలు రావాలని. ఎందుకంటే ఎండలు అంటే ఏంటి? యవరాలు. సో గుణాలు అంటే ఏంటి? ఈ రూలు. సో అలాగే వృద్ధులు అంటే ఔలు. ఇలాగే వస్తున్నాయి కాబట్టి ప్రకృతి భావ అంటే, ప్రకృతి అంటే ఏంటి? నేచర్. అంటే
సహజ సిద్ధంగా ఉన్నది, నథింగ్ ఆర్టిఫిషియల్, నథింగ్ మేడ్ కదా. సో సహజ సిద్ధంగా లభించేది ఏదైతే ఉందో ఆ భావమే కరెక్ట్గా అదే ఉంటుంది, అంటే ఏ మార్పు లేనిది. మరి ఏ మార్పు లేకపోతే సంధి ఎందుకండి అంటే ఇది వికల్పము అంటారు. అంటే దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ అనమాట. సంధి చెయ్యొచ్చు, సంధి వేరే సంధుల ప్రకారంగా ఒక్కొక్కసారి సంధి చేస్తే కూడా వేరే మాటలు వస్తాయి, సంధి చేయకుండా కూడా ఒక్కొక్కసారి ఓకే ఫైన్ పర్వాలా వెళ్ళు, సంధి చేయకుండా కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాయొచ్చు. అది ప్రకృతి భావం. యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఎలా కనపడుతుందో అలా రాయొచ్చు. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటి, 2 పదాలుగా ఉండవు, ఒక పదం అయిపోతుంది. రెండు ప్లస్ రాసి 2 విడివిడి పదాలు రాసి 2 గీతలు గీస్తాం కదా, దాని బదులుగా రెండింటిని ఆ ప్లస్ తీసేసి రెండింటిని కామ్గా పక్క పక్కన నుంచోబెడతాం, పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని నుంచోబెట్టినట్టు. ఓకే ఫైన్, వాళ్ళిద్దరు కనబడుతూ ఉంటారు కదా అక్కడ, అంతవరకే ఉంటుంది అనమాట. సో ఏ మార్పు జరగదు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి, ఉత్తర పదం రుకారంతో స్టార్ట్ అవ్వాలి, అదొకటే కండిషన్. రుకారం ఋషి ఇలా పదాలతోటి, రుకారంతో ఋషభ ఇలాంటి పదాలతోటి స్టార్ట్ అవ్వాలి. రుకారంతో ఉత్తర పదం స్టార్ట్ అవ్వాలి. ఇది దానికి రుకారంతో స్టార్ట్ అవ్వాలి. మరి పూర్వపదం ఎండింగ్లో అంటే ఎనీ అచ్చు ఏదైనా కూడా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, సంధి జరగకుండా 2 పదాలు పక్క పక్కకి ఇట్లా వచ్చి అపెండ్ అవుతాయి. ఇది వికల్పము అంటే ఆల్టర్నేటివ్, అంటే ఈ సంధి జరగచ్చు, ఈ సంధి జరగకపోతే వేరే సంధి ప్రకారంగా కూడా వేరే రూపం కూడా రావడానికి అవకాశం ఉంది, ఎలా అయినా రాయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇచ్చేది, ఋతువు అనే పదం ఉంది. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. సో ఇవన్నీ కూడా వసంత ప్లస్ ఋతువు కలిస్తే ఏమవుతుందంటే మామూలుగా ఏమవ్వాలి, అకారానికి రుకారం పరమైంది. అప్పుడు ఏమవ్వాలి, ఆ అకారానికి ఈ రూలు పరమైనప్పుడు ఏమొస్తాయి, ఏవో అర్లు వస్తాయి గుణసంధి ప్రకారంగా, రైట్. సో అకారానికి ఇప్పుడు ఇక్కడ రుకారం పరమైతే ఏమవ్వాలి, రావాలి. వచ్చి ఏమవ్వాలి, వసంతర్తుహు వసంతర్తుహు, అది గుణసంధి ప్రకారంగా అయితే. బట్ ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇది వికల్పం రా బాబు, ఉత్తర పదం రుకారంతో స్టార్ట్ అవుతోంది కాబట్టి దీన్ని అవేమీ చేయకుండా కామ్గా ప్లస్ తీసేసి వసంత ఋతువు అని యాజ్ ఇట్ ఈస్గా మధ్యలో రాయొచ్చు. యూజువల్గా మనకి స్వరాక్షరాలు పదం మధ్యలో రాయం, ఏ భాష అయినా కూడా స్వరాలు అచ్చు అక్షరాలు పదం మధ్యలో రాయము, కానీ ఇక్కడ రుకారము రాయొచ్చు. దీన్నే ప్రకృతి భావ అంటారు. సో వసంత ఋతువు అని రాయొచ్చు, అదేంటి ప్రకృతి భావం ప్రకారం అయితే. లేదంటే వసంతర్తుహు అని రాయొచ్చు, అది గుణసంధి. ఇలా 2 రకాల రూపాలు ఉండడం అనేది వికల్పం. అంటే ఇది కాకపోతే అది ఆల్టర్నేటివ్ ఉంది దానికి. సో ఇది ప్రకృతి భావం వికల్పంగా వస్తూ ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాల్లో నిత్యం కూడా వచ్చేది ఉంది, బట్ మనకు ఆ కండిషన్స్ అన్ని ఇక్కడ చెప్పలేదు కాబట్టి వదిలేయడమే మనం దాని గురించి. సో అలాగే వసంత ఋతువు వాక్యాలు చూడండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లైడ్ పెట్టి. వసంత ఋతువు సర్వత్ర పుష్ప వికాస దృశ్యతే. ఓకే, వసంత ఋతువునందు ప్రతి చోట కూడా పుష్పము, పూలు పూస్తూ ఉంటాయి. వసంత ఋతువు అంటేనే చెట్లు చిగురుస్తాయి అనేది మనకు తెలుసు కదా. సో పువ్వులు పూస్తూ ఉంటాయి, పుష్ప వికాసం కనిపిస్తూ ఉంటుంది. ధనరుద్ధి కేనన ఇష్యతే. వృద్ధి అంటే వృద్ధి అనే అర్థం. వృద్ధి అంటే కూడా వృద్ధి అంటే పెరుగుదల, అభివృద్ధి అనేది వస్తుంది. సో ధనరుద్ధి, ధన ప్లస్ వృద్ధి, ధనరుద్ధి. ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్గా కూడా వస్తుంది, అవేంటో కూడా మనం చూద్దాం ఇప్పుడు స్లైడ్లో. సో ధనరుద్ధి, ధనములో పెరుగుదల అనేది కేనన ఇష్యతే. ఇచ్చతికి ఇష్యతే కర్మణి, ఇచ్చతికి ఇష్యతే. సో ఎవరి చేత కోరుకొనబడదు. ఓకే, అలాగే జనక రాజ ఋషి ఇది ప్రసిద్ధ. మనం ఏం చదివాము, రాజా ప్లస్ ఋషి రాజర్షి చదివాము. రాజ ఋషి ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇక్కడ ఇలా రాస్తే ప్రకృతి భావం అంటాం, అలా రాస్తే గుణసంధి అంటాం. ఓకే, అలాగే గురు రుణాత్ ముక్తి కథమితి నజ్ఞాయతే. గురువు గారి యొక్క రుణం నుంచి ముక్తి ఎలాగూ అనేది తెలియడం లేదు. ఓకే, కథమితి నజ్ఞాయతే తెలియడం లేదు. పితృరుణాత్ ముక్తి
శ్రాద్ధాచరణాత్ భవతి. పితృరుణం నుంచి ఎట్లా ముక్తి పొందుతామండి మనం? శ్రాద్ధ కర్మలు చేయటం ద్వారా అని మన సిద్ధాంతం ఉంది కదా, మన నమ్మకము అవి ఉన్నాయి కదా. సో అది అని చెప్తున్నారు. సో పితృ రుణాత్, వీటన్ని చోట్ల కూడా గురు రుణాత్కి ఎట్లా వస్తుంది? పితృ ప్లస్ రుణం, పితృణం చదివా, మీకు గుర్తుందా? సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం అది రాయొచ్చు. సో పితృ రుణాత్ అది సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం జరగచ్చు. ప్రకృతి భావంగా కూడా ఇలా రాయొచ్చు. పైన గురు రుణం కూడా ఏమవుతుంది? ఉకారానికి అసవర్ణమైన అచ్చు పరమైతే వకారం రావాలి ఎన్ సంధి ప్రకారం. అది రూపం ఎలా వస్తుంది? గుర్ వృణాత్ అని రావాలి దానికి అక్కడ. ఓకే, సో అవి ఎలాగనేది ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ కూడా మనకి బేసిక్గా ఆల్టర్నేటివ్ వికల్పం ప్రకారంగా వచ్చేది. రాజా ఋషి మనం మామూలుగా గుణసంధి ప్రకారం తీసినప్పుడు ఏం చేస్తామంటే రాజా సెపరేట్ చేస్తాం దీర్ఘంతో. బట్ ప్రకృతి భావంలోకి వచ్చేసరికి ఆ దీర్ఘ ఆకారాలు ఉన్నవన్నీ కూడా హ్రస్వం అవుతాయి. ఓకే, హ్రస్వంగా మారుతాయి. సో రాజ ఋషి, రాజా ఋషి అని రాయకూడదు, రాజ ఋషి. దీన్ని ఎలా విడదీస్తాం మరి? విడదీయమని రాజ ఋషి అనిచ్చి మిమ్మల్ని విడదీయమన్నారు అనుకోండి, రాజా ప్లస్ ఋషి, రాజ ఋషి ప్రకృతి భావ అనే రాయాలి. పితృ రుణం ఇందాక ఇచ్చారు కదా, పితృ రుణం అని ఇచ్చినప్పుడు కూడా పితృ ప్లస్ రుణం, పితృ రుణం ప్రకృతి భావ అని రాయాలి. ఒకవేళ వాళ్ళు అడిగితే, విడదీయమని అడిగితే. ఓకే, సో అదే చెప్పారు. ఒకసారి మనం చూద్దాం ఇంకేమన్నా మిస్ అయ్యామేమో పాట ఇవి. మేడం పితృణం ఇస్తే పితృ ప్లస్ రుణం అనే రాస్తామేమో కదండి. ఇప్పుడు మీకు పితృణం ఇచ్చినప్పుడు కానీ పితృ రుణం ప్రకృతి భావం ఇచ్చినా విడదీయడం ఒకటే ఉంటుంది. పితృ ప్లస్ రుణమే ఉంటుంది. ఒక్క రాజా అన్న దీర్ఘాలు వచ్చిన చోట హ్రస్వం అవుతుంది అది ప్రకృతి భావం చేసినప్పుడు. ఓకే, సో పితృణం మన వాళ్ళు ఇచ్చారనుకోండి, మీరు ఖచ్చితంగా పితృ ప్లస్ రుణం సవర్ణం అనే రాయాలి. ఓకే, ప్రకృతి భావం రాయకూడదు. ప్రకృతి భావం ఎలా రావాలి? పితృ రుణం అని రావాలి. ఓకే, అదే వాళ్ళు కలిపి ఇవ్వకుండా విడదీసి ఇచ్చారనుకోండి, పితృ ప్లస్ రుణం ఇస్తే అదొక్కటే రాసి సంధి పేరు రాయండి అంటే పితృణం సవర్ణం రాయొచ్చు, లేదంటే పితృ రుణము ప్రకృతి భావ అని కూడా రాయొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే కలిపిన పదం ఇచ్చి మిమ్మల్ని విడదీయమన్నప్పుడు మాత్రమే పదం చూసుకుని విడదీయాలి. అప్పుడు ఒక సంధి పితృ రుణం అంటే ప్రకృతి భావ అని రాయాలి. ఓకే, కలిపిస్తేనే మీరు చూసుకుని పదం చూసుకుని రాయాలి. అక్కడ ఏ సంధి వస్తుంది, ప్రకృతి భావం వస్తుందా ఆల్టర్నేటివ్ సంధి వస్తుందా అనేది. విడదీసినప్పుడు మెన్షన్ చేయకపోతే ఏదైనా రాయొచ్చు. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నవి. లోటు ఇది అయిపోయింది. స్వరసంధిలో ప్రకృతి భావంకి అదే చెప్తున్నాను. ఏ రకమైన స్వరమైనా ఉండొచ్చు, రుకారం ఉండాలి, ప్రకృతి భావం అన్నాము. ఇక్కడ ప్రకృతి భావ సంధిలో నేను వికల్పాలు కూడా వికల్పాలు ఇవ్వలేదు ఇక్కడ, ఇచ్చాను, వికల్పాలు కూడా ఇచ్చాను. సో ఇది చెప్పుకున్నది ఇది. వసంత ఋతు అకారం ఉంది, రుకారం ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రెండు కలుస్తాయి. సో అకారం ఉంది, రుకారం ఇప్పటి వరకు చెప్పుకున్నవే. రాజ్ ఆకారం ఉంది ఇక్కడ. సో ఆ రు కలిసింది రాజ ఋషి. పూర్వపదే స్థితస్య దీర్ఘస్య సంధేహ అనంతరం హ్రస్వ భవతి. ఇది వాళ్ళు ఇచ్చిన నియమం. పూర్వపదంలో కనుక దీర్ఘం ఉంటే అది సంధి తర్వాత హ్రస్వాకారం పొందుతుంది అని చెప్పడం దీని ఉద్దేశం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న పదాలు ఇదనమాట, పదాలే. అయితే వికల్ప సంధులు కూడా నేను చెప్పాను ఎలా వచ్చాయి అనేది. వసంత ఋతువు ప్రకృతి భావం అయిపోతుంది. అదే గుణసంధి ప్రకారం అయితే ఆ ప్లేస్లో అర్ర వస్తుంది, ఆ రు రెండిటి ప్లేస్లో అర్ర వస్తుంది. సో వసంతర్తు వస్తుంది. సిమిలర్లీ రాజా ప్లస్ ఋషి రాజ ఋషి ప్రకృతి భావం అవుతుంది, రాజర్షి గుణసంధి అవుతుంది. పితృరుణం ప్రకృతి భావం అవుతుంది, పితృణం సవర్ణ దీర్ఘం అవుతుంది. గురు రుణాత్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా. గురు రుణాత్ అన్నప్పుడు గురు రుణ ఇది ప్రకృతి భావం అయింది. దాంట్లో ఉకారం ఉంది, రుకారం యాడ్ అవుతుంది. సో ఊ కాస్త వా అవుతుంది. ఓకే, వా అయ్యి వా ప్లస్ రు ఎండ్ సంధి అవుతుంది ఇక్కడ. ఓకే, ఎండ్ సంధి అయ్యి ఏమవుతుంది? వా ప్లస్ రు వృ అవుతుంది అనమాట. ఓకే, వా ప్లస్ రు వృ అవుతుంది. గుర్వృణాత్ ఈ పదం వస్తుంది. గుర్వృణాత్ అనే పదం వస్తుంది. ఓకే, ఊ ప్లస్ రు యాడ్ అయితే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ
వకారం రాసి రూ రాయకూడదు, వా అని రాసి రుకారం పక్కన రాయాలి. సో గుర్రు వృణాత్ అనే పదం వస్తుంది. ఎందుకంటే రూ మాత్రం పెడతాం కదా, అందుకని వకారం ఒక్కటే రాశాను నేను. సో గుర్రు వృణాత్ అని వస్తుంది. రైట్? క్లియరా? ప్రకృతి భావం క్లియర్ అయిందా? ఎస్ మేడం, ఇక్కడ ఒకసారి గురు వృణాత్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం లేదండి, గురు ప్లస్ రుణాత్ అండి మనకున్నది. ఎండ్సంధి సూత్రం ఏంటి? ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమవ్వాలి. సో ఉకారానికి అది కాకుండా వేరే అచ్చు రుకారం యాడ్ అయింది. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఊ ప్లేస్ లో వకారం వస్తుంది, అంతే కదా? సో ఊ ప్లేస్ లో వకారం వచ్చింది, అది ఎండ్సంధి ప్రకారంగా వచ్చింది అని నేను చెప్పాను. సో ఊ ప్లస్ రూ కాస్త ఉబ్బు ప్లస్ రూ అయింది ఎండ్సంధి ప్రకారం అని ఇక్కడ రాశాను నేను. సో ఉబ్బు ప్లస్ రూ అంటే రూ మాత్రం పెట్టాలి కదా బాకి. సో ఆ గురు రకారం కాస్త పైకి ఎక్కింది. ఇప్పుడు ఇది బేసిక్ సంయుక్త అక్షరాలు ఇవి. రైట్? ఇది గుణింతము, ఉబ్బు ప్లస్ రు గుణింతము, ఎర్ర ప్లస్ సంయుక్త అక్షరం. సో అలా వచ్చింది. రైట్? క్లియరా? ఇంతవరకు ప్రకృతి భావ సంధి క్లియరా? తర్వాత యాంత సంధి చూసారు కదా, ఐ ఐ ఆ ఐ ఐ అవ్ ఆ వస్తాయి. దాంట్లోనే యకార వకార లోప సంధి అన్నారు. అంటే ఈ యాంతావాంత సంధి ఏదైతే ఉందో దానికి వికల్పం ఇది. అంటే యాంతావాంత ప్రకారము రాయొచ్చు. యకార వకార లోపం అంటే యకారం వస్తే యకార లోపం జరుగుతుంది. అంటే ఐ వచ్చినప్పుడు ఆ యా అనేది లోపిస్తుంది. అవ్ ఆ వచ్చినప్పుడు ఆ వా అనేది లోపిస్తుంది. బేసిక్గా యాంతావాంత సంధి వరకు రావాల్సిందే కంపల్సరీ. ఎక్కడి వరకు రావాలి? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. వర్తతే ప్లస్ ఇతి అని చెప్పినప్పుడు మనము ఏకారానికి ఏదైనా అచ్చుపరమైతే అన్నాం. అయినప్పుడు ఏమవుతుంది? ఏకారం కాస్త ఐ కింద మారుతుంది అని చెప్పాం. ఓకే, ఐ ఇతి అని మార్చుకున్నాం. ఓకే, అది అంటే ఈ ఏ వచ్చింది, ఏ సెపరేట్ చేసాము, దాన్ని వర్తతలోంచి ఏ కాస్త ఐ కింద మారింది అన్నాం. రైట్? ఐ కింద మారి ఏమైంది? వర్తత ఐ ప్లస్ ఇతి వర్తత ఇతి యాంతావాంత సంధి వచ్చింది. రైట్? యాంతావాంత వరకు అర్థమైంది మీకు. ఇప్పుడు దీంట్లో ఈ ఐ ఏదైతే వచ్చిందో యకార లోప అంటే అర్థం ఏంటి? ఈ ఐలోంచి యా పోతుంది. పోయి ఏమవుతుంది? ఆ ఒక్కటే మిగులుతుంది. మిగిలినప్పుడు ఏమవుతుంది? ఈ సెకండ్ పదం ఏదైతే ఉత్తర పదం ఉందో అది ఇంక దీంతో కలవదు వచ్చి. అంటే ఒక పదం కింద ఇక్కడ వర్తత ఇతి అని ఒకే పదం కింద ఎలా అయితే రాసామో అలా రాయకుండా ఈ ఉత్తర పదం సెపరేట్గానే కనపడుతూ ఉంటుంది. మరి యకార లోపం ఎక్కడ కనపడింది? పూర్వపదంతో. అసలు ఈ సినిమా అంతా జరిగేది పూర్వపదానికే కదా. పూర్వపదంలో ఏకారం ఉన్న చోటే కదా అయ్యని వస్తుంది, ఉత్తర పదంతో సంబంధం లేదు దీనికి. సో పూర్వపదంలో గనక ఏకారం ఉండి, అంటే నిబంధన ప్రకారం ఏకారం ఉండి ఉత్తర పదం ఏదైనా స్వరంతో స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ ఉత్తర పదాన్ని ఇంకా అక్కడ వరకే కండిషన్. ఆ తర్వాత ఉత్తర పదాన్ని ముట్టుకోకుండా ఈ ఏ ప్లేస్లో ఐ వస్తుంది అంతవరకు యాంతావాంత సంధే. ఐ వచ్చాక కనుక ఐలోంచి యకారం తీసేస్తే అది యకార లోప సంధి, యలోప సంధి అంటారు. యాంతావాంత యలోపహ అంటారు దాన్ని. ఓకే, అంటే యాంతావాంత జరగాలంటే ఏం జరగాలి? ఐ రావాలి. ఐ వచ్చాక యకారం అనేది లోపించాలి. సో యాంతావాంత యకార లోపహ అంటారు. సో ఆ తీసేస్తే ఏమైంది? ఉత్తర పదాన్ని ఇంక ముట్టుకోకూడదు మనం. ఐ వచ్చేసాక ఉత్తర పదాన్ని ఇంక ముట్టుకోకూడదు. దాన్ని అలా ఉంచి వర్తత్ ప్లస్ యాక్చువల్గా ఐ రాసుకుంటాము. యకారం తీసేసి ఆ రాస్తే వర్తత అని ఒక పదం, ఇతి అని ఒక పదం, రెండు పదాలు కనపడతాయి. కనపడి కానీ ఇక్కడ సంధి లేదు, ప్రింటింగ్ మిస్టేక్ అనుకోకూడదు. ఇక్కడ వర్తతే ఇతి అనేది జరిగి దాని నుంచి యాంతావాంత జరిగి దాని నుంచి యలోపం జరిగి, అంటే యా అనేది మిస్ అయ్యి ఈ లోపం, ఈ సంధి వచ్చింది. సో వర్తతే ప్లస్ ఇతి అని వాళ్ళు ఇస్తే వర్తత ఇతి ఇలా గనక ఒకే పదంగా యాకి ఈ మాత్ర ఇచ్చి రాసినప్పుడు యాంతావాంత అవుతుంది ఒకే పదంగా రాస్తూ. అలా కాకుండా ఈ అచ్చుతోటి సెపరేట్ పదం రాస్తూ రెండు పదాలుగా కనపడుతూ ఇక్కడ ఏకార లోపం జరిగిపోయింది అనుకోండి, అంటే ఏ ఐ కింద మారి ఆ యకారం పోయింది. బేసిక్గా చూస్తే ఏ మాత్రం లోపించటం, అది పోయింది అనుకోండి, అప్పుడు దాన్ని యకార లోపహ అంటారు. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఏది రాసినా కరెక్టే. ఇది రాస్తే యాంతావాంత దేశ సంధి అని ఆపేయాలి,
ఇది రాస్తే యాంతావాంత యకార లోప సంధి అని రాయాలి. అన్నిట్లో అదే వస్తుంది. యాంతావాంత ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. తస్మై ఇమాం, తస్మైలో తస్ము పెట్టి ఐ సెపరేట్ చేశాము, ఐకారం ప్లేస్లో ఆయ్ రావాలి. ఇది యాంతావాంత. ఆయ్ వచ్చి దాని ప్రకారంగా వచ్చే మాట తస్మా ఇమాం, ఇది యాంతావాంత. ఎప్పుడైతే యకారం లోపించిందో తస్మా ఇమాం మాత్రమే వస్తుంది, సెపరేట్ పదాలు వస్తాయి. ఈ రాదు, యాగ్ గుడిస్తే ఈ రాదు, కేవలం తస్మా ఇమాం వస్తుంది. ఓకే, తస్మా 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 వస్తుంది, ఇమాము వినబడుతుంది, మధ్యలో యకారం వినబడదు అనమాట. యలోప సంధి. సిమిలర్లీ వా, బాలకౌ ఆగతౌ ఉంటే ఏం చేసాము, ఔ ప్లేస్లో ఆవు రాసి బాలకా వాగతౌ రాసాము, యాంతావాంత. వాగతౌ కాకుండా దాంట్లోంచి ఆగతౌ సెపరేట్ చేసి అసలు వాని మాట్లాడకుండా బాలకా ఆగతౌ రాస్తే వకార లోప. ఓకే, వకార లోపక, బాలకౌ ఆగతౌ అని అర్థం అనమాట. ఇక్కడ ఉన్న దానికి అర్థం యాంతావాంత వకార లోప. సిమిలర్లీ ఔ తౌ ఏకదా, ఈ ఎగ్జాంపుల్ మీరు ఇదివరకే చూశారు. తావేకదా అని వస్తుంది యాంతావాంత సంధి ప్రకారం. కానీ వలోపం జరిగితే ఏమవుతుంది, వా కనపడదు. కాబట్టి తా ఏకదా మాత్రమే మిగులుతుంది, వా కనపడదు, వా కనపడదు. సో తా ఏకదా అని మాత్రమే మిగులుతుంది. సో యాంతావాంతకి యాంతావాంత సంధి ప్రకారంగా ఐ ఆయ్ అవ్ ఆవ్ వస్తాయి. కానీ అది దాని ప్రకారంగా రాసేస్తే యకారానికి ఆ మాత్రలు వచ్చి ఆ ఒకే మాట కింద ఏర్పడుతుంది యాంతావాంత అయితే. అలా కాకుండా ఆ యాలు వాలు పోతే కేవలం అకారము ఆకారము మిగులుతాయి వీటిల్లో. అప్పుడు మీకు ఆ రెండు పదాల కింద కనపడుతూ ఉంటుంది. ఉత్తర పదం యాజ్ ఇట్ ఈజ్గా కనబడుతుంది. ముందు పదంలో మాత్రం ఏమవుతుంది, ఏకారం ఉంటే అకారంగా వినబడుతుంది, ఐ ఉంటే ఆ కింద వినబడుతుంది, ఓ ఉంటే మళ్ళీ అకారంగా మాత్రమే వినబడుతుంది, అలాగే ఔ ఉంటే మళ్ళీ దీర్ఘంగా మాత్రమే కనబడుతుంది, ఇంకేం కనపడవు. ఉత్తర పదం ఉత్తర పదంగా యాజ్ ఇట్ ఈజ్గా దిగుతూ ఉంటుంది. క్లియర్? ఎస్ మేడం, ఎగ్జామ్ లో ఇస్తే రెండు రాయాల్సి వస్తుందండి, లేకపోతే ఒకటి రాస్తే రాస్తే సరిపోతుంది? చాలు, రెండు రాయక్కర్లేదు, ఏదో ఒకటి రాయొచ్చు. రైట్? సో అది యాంతావాంత. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్. మేడం, అది రెండు ఇప్పుడు మనకి సంధి ఏర్పడిన తర్వాత వచ్చిన పదం ఉంది కదా, ఆ యకారం మిస్ అయిపోయి అలా ఇస్తే యలోపమే రాయాలి. మీరు రాయడం ఇప్పుడు తస్మా ఇతి అని మాత్రమే ఇచ్చారనుకోండి, తస్మా ఇతి పదం ఇచ్చారు, చూడటానికి రెండు పదాలు కానీ సంధి విభజ్య అంటారు అక్కడ. అప్పుడు తస్మై ఇతి రాసి యాంతావాంత యలోప సంధి అని రాయాలి. ఓకే, యలోప అని కానీ యకార లోప అని కానీ అకార లోప సంధి ఎలా అయినా రాయొచ్చు, బట్ ఆ లోపం అనే మాట కనపడాలి. ఫైన్. చూడండి అక్కడ మాతా గృహే వర్తత ఇది సహ అవదత్ అంటే మాతా గృహే వర్తతే ఇది సహ అవదత్, అమ్మ ఇంటిలో ఉన్నది అని అతను చెప్పాడు. భవద్గృహం శోభత ఇది మిత్రై ఉక్తం, శోభతే ఇది మీ ఇల్లు చాలా బాగుంది అని స్నేహితుల చేత చెప్పబడినది, శోభతే ఇది. నెక్స్ట్ అక్కడ వర్తత శోభత అని కేవలం హ్రస్వాకారం వినబడుతోంది కాబట్టి సంధిలో ఏం జరుగుతుంది, రెండు పదాలు రాసినప్పుడు ఏకారం వినబడుతుంది. ఏకారం కాకుండా తస్మా ఇమాం లేఖనీం దేహి అని ఇక్కడ తస్మా అని దీర్ఘం ఎప్పుడైతే వినబడుతోందో విడిపదం రాస్తే తస్మై అని ఐకారం వస్తుంది. తస్మై ఇమాం లేఖనీం దేహి, అతనికి ఈ పెన్నుని ఇవ్వు. అలాగే సంస్కృత పఠనార్థం బాలకా ఆగతౌ స్తః, బాలకా ఆగతౌ అన్నారు. ఆగతౌ వస్తున్నప్పుడే ఇది తెలిసిపోతుంది యాక్చువల్గా మనకి. సో బాలకా అని ఉంది కాబట్టి ఔ రావాలి, ఆ కా దీర్ఘం వచ్చింది కాబట్టి బాలకౌ అని పెట్టాలి అక్కడ. ఓకే, వర్తంత ఏవ బాలాః చతురాః వర్తంత ఏవ ఇది అధ్యాపకేన చింతితం. వర్తంతే ఏవ, వర్తంత హ్రస్వాకారం ఉంది కాబట్టి ఏవా రావాలి, వర్తంతే రావాలి, ఏవా కాదు, ఏ వర్తంతే అని రావాలి. ఓకేనా? సో దీని ప్రకారంగా మీకు యాంతావాంత యలోప వలోప సంధి అన్నారు. ఇక్కడ ఇచ్చిన ఎక్సర్సైజ్
మీరే చేసేసుకోవచ్చు. దానికి మళ్ళీ నేను చెప్పక్కర్లేదు, రాసేసుకుంటే అయిపోతుంది. ఎలా ఈజీగా ఈజీ అండ్ కలిపి రాయడం ఏమిటి? ఉన్న ఏ మాత్రలు, ఐ మాత్రలు, ఓ మాత్రలు, ఔ మాత్రలు పీకేసి ఏ ఉంటే అకారంతో ఆపేయాలి, ఐ ఉంటే దీర్ఘం పెట్టాలి. కలిపి రాశాడు. కాకపోతే మాటలు మాత్రం విడివిడిగా రాయాలి, కలిపి రాయకూడదు. ఓకే, సో అది సంధి. ఏ ఓ అవులు పెట్టుకోవాలి. కలిపి విడదీసి రాసేటప్పుడు. ఇక్కడతో మీకు సందులు అయిపోయినాయండి యాక్చువల్గా. నెక్స్ట్ లెసన్లో సంధి ఎక్సర్సైజ్ ఇస్తారు మిక్స్డ్ గాను. 10th లెసన్లోనేమో 10th లెసన్లో కూడా అంతే, 2 పదాలకు మధ్యలో ఎక్కువ పదాలతోటి సంధులు ఇస్తారు. సంధులు చెప్పడం కాన్సెప్ట్స్ అయిపోయినాయి. సవర్ణ దీర్ఘ, గుణ, వృద్ధి, ఎణ్, పూర్వరూప అండ్ దెన్ యాంతావాంత, దాంట్లో యలోప, ప్రకృతి భావ, ఇలా ఈ సంధులన్నీ మనము చెప్పుకోవడం జరిగింది. స్వర సంధులు అయిపోయినాయి, ఇక్కడతో ఆపేస్తారు. నెక్స్ట్ 2 లెసన్స్లో కూడా, ఇది 8th లెసన్ కదా ఆల్రెడీ, నెక్స్ట్ 2 లెసన్స్లో కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి, మిక్స్డ్గా ఉంటాయి, అన్ని సంధులు కలిసేసి వచ్చేస్తాయి. సో ఎక్సర్సైజ్లు ఉంటాయి. సో దీంట్లో ఇంకా మిగిలినవి ఏంటంటే సంగ్రాహ్య విషయాలు, ఫేమస్ 9 నవగ్రహాలు నేను చెప్పక్కర్లేదండి, నాకంటే చాలా బాగా తెలుసు అందరికి ఇవన్నీ. నవనిధులు, వాటి పేర్లు చెప్పారు. మొన్న అష్టసిద్ధులు చెప్పుకున్నాం, ఇవాళ నవనిధులు పేర్లవి. మహాపద్మ, పద్మ, శంఖ, మకర, కచ్చప, ఇవన్నీ నిధులు. ముకుంద, కుంద, నీల, కర్ర, వాటి పేర్లు. నవరత్నాలు, ఈ నవరత్నాలు మనకి విక్రమాదిత్యుడి ఉండేవారు అన్నారు కదా కవులు, వాళ్ళు. ధన్వంతరి, క్షపణక, అమరసింహుడు, శంఖుడు, వేతాళ భట్టు, ఘటకర్పరుడు, కాళిదాసు, వరాహమిహిరుడు, వరరుచి, వీళ్ళందరూ కూడా నవరత్నాలు, విక్రమాదిత్యుడి ఆస్థానంలో వాళ్ళు. ఓకే, ఈ లాస్ట్కి మనకి తీర్థ స్నానం అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నదులలోను వాటిల్లో స్నానం చేస్తాం కదా, అప్పుడు త్వం రాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పిత యాచితం దేహి మే తీర్థ సర్వ పాపానుత్తయే అంటే ప్రింటింగ్ మిస్టేక్ పడింది. సర్వ పాపాపనుత్తయే త్వం రాజా సర్వతీర్థానాం, నువ్వే అన్ని పుణ్యక్షేత్రంలో అన్ని తీర్థాలకు రాజువు. త్వం ఏవ జగతః పిత, నీవే జగత్తుకంతటికి తండ్రివి. యాచితం దేహిమే తీర్థ, ఓ పుష్కరిణియో, ఓ పుణ్య నదియో, ఏదో ఒకటి, ఓ పుణ్యతీర్థమా అని చెప్పడమో. మే యాచితం దేహి, నేను అడిగింది నాకు ఇవ్వు. ఓకే, సర్వ పాపాపనుత్తయే, సర్వ పాప అపనుత్తయే ఒకటే పదం, అన్ని పాపాలను తొలగించుటకు. అపనుత్తయే అంటే అపనుత్తి అంటే విముక్తి, లేకపోతే దాన్ని ఏమంటారు, నివారణ, అట్లాంటి మాటలు వస్తాయి. దానికి అపనుత్తయే అనేది చతుర్థి వచ్చింది. సో అది రైట్. మేడం అది ఒకసారి సర్వ పాపాపనుత్తయే ఒకసారి అర్థం చెప్పరా? సర్వ అంటే అన్ని, పాప అంటే పాపాలు, అపనుత్తి అంటే ఏంటి, నివారణ, తొలగించుట. అంతా ఒకటే సమస్త పదం అండి మొత్తం అంతా. లెసనింగ్ ఎక్సర్సైజ్ చూడండి. సికతాభ్య తైలం ప్రాప్తుం న శక్యతే. రైట్ మేడం. ఓకే. జరా వ్యాఘ్రి ఇవ పరితర్జయతి. అది రైట్. కరెక్ట్. రోగాః సుహృదః ఇవ భవంతి. సుహృదః అంటే స్నేహితులు. కాదు, రాంగ్. రిపవః. ఓకే. శశస్య విషాణః భవతి. విషాణః అంటే కొమ్ము, ఉంటుందా కుందేటికి? రాంగ్. భరతః రాజ్యం ఐచ్ఛత్, కోరుకున్నాడా? కాబట్టి రాంగ్. నెక్స్ట్, మీ చేత చిత్రము చూడబడుగాక. మీ చేత భవద్భిః. చిత్రం చూడబడుగాక.
దృశ్యతాం దృశ్యతాం చూడబడు గాక, కర్మని లోటు వాడాలి. దృశ్యతాం జనులచే సేవ చేయబడుగాక, జనులచే జనైః సేవా జనైః క్రియతాం. సేవ క్రియతాం జనైః సేవా క్రియతాం. నీ చేత కథలు చదవబడుగాక, నీ చేత వయా కథలు కథాః చదవబడుగాక. పఠ్యంతాం కథలు బహువచనం వచ్చింది. పఠ్యంతాం కుక్కలచే ఇల్లు రక్షింపబడుగాక, కుక్కలచే శునకైః ఇల్లు గృహం రక్ష్యతాం అందరిచే నిజం చెప్పబడుగాక, అందరిచే సర్వైః నిజం సత్యం చెప్పబడుగాక. కథ్యతాం ఆర్ కథ్యతాం ఆర్ ఉచ్యతాం. ఓకే, సో అక్కడికి 8 పాఠాలు అయిపోయినాయి మనకి. ఇంకా 2 పాఠాలు మాత్రమే మిగిలినవి. అయితే నెక్స్ట్ దీనికి వెళ్లే ముందర నెక్స్ట్ దానికి వెళ్ళినా ఒకవేళ గ్రామర్ చెప్పను, స్టార్ట్ శ్లోకం అలాంటివి ఏవో చెప్పుకుని వెళ్ళిపోదాం ఇవాళకి లైట్గా. ఇక చాలు. అయితే ఇవాళ ఏం వారం? మంగళవారం, బుధవారం. మేము మీ క్లాస్ మళ్ళీ శుక్రవారం కదా ఉండేది. శుక్రవారం ఒక చిన్న రిక్వెస్ట్, 10:30కి పెడదాం అనుకుంటున్నాను క్లాసు. ఓకేనా? నాకు బయటికి వెళ్ళే పని ఉంది. ఎందుకు 10:30కి? మామూలుగా అయితే సెలవు ఇచ్చేయచ్చు, బట్ ఒకవేళ గనక నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళే ప్రోగ్రామ్, ఒక్క నిమిషం ఉండండి. ఎస్ భవానీ గారు చెప్పండి. ఒక కావ్య కథలో ఒక చిన్న డౌట్. చెప్పండి. పేజ్ నెంబర్ 96 లో మన టెక్స్ట్ బుక్. చెప్పండి. ఫస్ట్ లైన్ లో యాచనం నా యుక్తం కాలం అతిక్రమ్య అహం ఆగతవాన్, నేను కాలం తప్పి వచ్చాను అని. అంతే కదా? అంతే. తర్వాత కింద ప్రస్థితవాన్ అని ఉంది. కింద నుంచి 2 లైన్ గృహీతం ప్రస్థితవాన్, బయలుదేరాడు. మనకు దాన్ని బయలుదేరాడు. అంతే. ప్రస్థానము అంటే ఏంటండి? ప్రయాణము. ప్రస్థానం అంటే ప్రయాణం కదా. ప్రస్థితవాన్ అంటే బయలుదేరాడు ప్రయాణానికి. ప్రయాణం అయ్యాడు అంటామే మనము, దాన్ని ప్రస్థితవాన్, బయలుదేరాడు. కుబేరాత్ ధనం గృహీతం ప్రస్థితవాన్ అంటే ఇక్కడ తెలుగులో మనకు అనువాదం ఇచ్చినప్పుడు యుద్ధానికి బయలుదేరాడు అని ఇచ్చారు. అట్లా ఏమన్నా అర్థం? లేదండి. అన్యస్మిన్ దినే మరొక రోజు రఘు మహారాజు కుబేరుని నుంచి ధనం గ్రహీతం దనమును తీసుకొనుటకు ప్రస్థితవాన్, బయలుదేరాడు. ఇక్కడ తెలుగులో అర్థం ఇచ్చారు కదా మహోదయ్ పక్కన, అందులో యుద్ధానికి బయలుదేరాడు. లేదు యుద్ధానికి కాదు, యుద్ధానికని యుద్ధాయ అని చట్లేదుగా, ధనం గ్రహీతం అనే పెట్టారు. ఏం లేదు కదా అని. అదే రైట్. ఓకే మేడం, ఈ కావ్య కథల్లో డౌట్లు బాగానే ఉన్నాయి. మనం అంటే మొత్తం సిలబస్ అయిన తర్వాత ఒకసారి మాట్లాడుకోవచ్చండి వీటి గురించి. మీరు డౌట్లు ఉంటే ఎప్పటికప్పుడు నాకు పెట్టేస్తే మెసేజెస్ ఛాత్రాభ్యాసలో పెట్టినా కూడా నేను పెడతాను. లేదంటే మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే అది అందరికీ కూడా డౌట్ వస్తుంది అనుకుంటే నేను అది పోస్ట్ చేస్తాను. డౌట్ ఆన్సర్ కూడా గ్రూప్లో, అంటే ఈ అఫీషియల్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. లేదు అంటే మన సిలబస్ ఎలాగూ భగవంతుడి దయ వల్ల వెళితే సరే, వెళ్ళకపోయినా డిసెంబర్లో వచ్చా క్లాసెస్ పెడతాం కాబట్టి నోట్ చేసుకోండి. కావ్య కథలో డౌట్స్ పేజ్ నెంబర్ ఏం డౌటో డీటెయిల్డ్గా నోట్ చేసుకోండి. ఒక క్లాస్ పెట్టుకున్నప్పుడు అప్పుడు చెప్పేసుకుందాం, అవన్నీ సరిపోతుంది. సరే, రైట్. ఎప్పుడు జరుగుతుందండి ఇది, కావ్య కథే కాదు. మనకి ఏ డౌట్స్ ఉన్నా డౌట్స్ నడుస్తూ ఉంటాయి. అవన్నీ పక్కన మీరు వెయిట్ చేయక్కర్లేదు. ఎప్పటికప్పుడు అప్పుడెప్పుడు అడుగుదామని మీరు మెసేజ్ పెట్టేసేయండి నాకు. ఒకవేళ అది నిజంగానే క్లాస్లోనే చెప్పాలి, మెసేజ్ క్లారిఫై అవ్వదు అనుకుంటే నేను అది కూడా మెసేజ్ పెడతాను. నేను క్లాస్లో చెప్తానని చెప్తా. అంటే ఒక్కొక్కసారి చిన్న విషయంతో అవ్వదు, కొంచెం ఎక్స్ప్లెనేషన్ అవసరపడింది అనుకోండి, నేను క్లాస్లో చెప్తానంట. నాకు మెసేజ్ నోట్ చేసుకుని పెట్టుకుంటాను నేను అవి.
సో మీరు నోట్ చేసుకోండి, ఎవరికి వాళ్ళు నోట్ చేసుకోండి, నాకు పర్సనల్గా అయినా పెట్టండి, నో ప్రాబ్లం. ఛాత్రాభ్యాసాలు పెడితే ఇంకెవరైనా కూడా ఆన్సర్ చేస్తారు, డౌటే లేదు దాంట్లో తెలిస్తే. ఓకే ఫైన్. 9వ అనురోధం పాఠం అంటే కూడా బలవంతం చేయడము అని ఇచ్చారు. ఏంటండి? అనురోధం కృతవాన్ అంటే విన్నపం చేయడం. అనురోధం అనురోధ అంటే విన్నపము అని అర్థం. మనం రిక్వెస్ట్ అంటామే, దట్ ఈస్ కాల్డ్ అనురోధ. బలవంత పెట్టాను అని. అంటే అక్కడ కాంటెక్స్ట్ ని బట్టి ఒక్కొక్కసారి రాసేస్తారు తెలుగు మీనింగ్, యాజ్ ఇట్ ఈస్ ట్రూ ట్రాన్స్లేషన్ ఉండదు అక్కడ ఒక్కొక్కసారి. అంటే మీరు అనువాద వాక్యాలు ఇచ్చి మిమ్మల్ని రాయమంటే ఎలా రాస్తారో అలా ఉండదు. అనువాద పద్ధతిలో ఏం నేర్చుకున్నాం మనం? కథ అంతా చదివి దానికి ఆ భాషలో తగినట్టుగా అట్లా రాస్తారు ఒక్కొక్కసారి, రైట్? ఓకే. 9వ పాఠంలో సూక్తి 165వ పేజీ. ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః. ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః. ఇంద్రః అపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైః గుణైః. స్వయం ప్రఖ్యాపితైః గుణైః. తనకు తానే, ప్రఖ్యాపన అంటే పైకి చెప్పుకోవడం, బోస్ట్ చేసుకోవడం, పైకి తను తానే పొగుడుకోవడం, తన గురించి తానే ప్రాకట్యంగా చెప్పుకునేటటువంటి గుణాలు చెప్పుకుంటే, ఆ చెప్పుకున్నటువంటి గుణముల చేత అంటే తన గుణాలని, తన మంచి చెడ్డ, తన మంచి ఇవన్నిటిని కూడా తనకు తనే పొగుడుకుంటూ చెప్పుకోవటం వల్ల, దానివల్ల వాటితో ఏమవుతుందిట? ఇంద్రః అపి, వాడు దేవరాజు ఇంద్రుడైనా సరే, లఘుతాం యాతి, చిన్నతనాన్ని పొందడం అంటే చిన్నగా అయిపోతాడని, రెస్పెక్ట్ పోగొట్టుకుంటాడు అని అర్థం. గౌరవాన్ని పొందడు, ఆ అగౌరవాన్ని పొందుతాడు అని అర్థం. లఘుతాం యాంతి అంటే చిన్నబోతాడు అంటారే, అదనమాట. ఓకే, సో దానికి అది చెప్పడం అంటే ఎవడికి వాడు సొంత డబ్బా కొట్టుకుంటే వాడిని చూస్తే అవతల వాళ్ళకి విసిగే వస్తుంది, గౌరవం కలగదు. వాడిని చూస్తే ఆ డిస్రెస్పెక్ట్ అనేది వస్తుంది మనసులోకి, రైట్? సో అది చెప్తున్నారు అన్నమాట అక్కడ. ఈ దీంట్లో మీకు 9th లెసన్లో తవ్యత్ అనియర్ అని 2 ప్రత్యయాలు వస్తాయి. దాని గురించి మనం ఫ్రెష్ క్లాస్లో చదువుకుందాము. ఇవాళ ఇప్పుడు ఇంత ఎండింగ్లో మనం చెప్పుకోవద్దు అవి. సరదాగా చాటు శ్లోకము సమస్య చెప్పేసుకుని క్లోజ్, ఎందుకంటే అంత టైం కూడా లేదేమో, బట్ ఫైన్ చూద్దాం. చాటు శ్లోకం ఏంటిట? దైవజ్ఞత్వం మాంత్రికత్వం భైషజ్యం చాటు కౌశలం ఏకైకం అర్థలాభాయ ద్విత్రయోగోస్తు దుర్లభ. ప్రపంచంలోట ధనం సంపాదించాలంటే, డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి కదా. దాంట్లో ఎక్కువగా డబ్బులు వచ్చేసే మార్గాలు ఏమిటంటే దైవజ్ఞత్వం అంటే జ్యోతిష్ శాస్త్ర పాండిత్యం. ఓకే, అట్లాగే నెక్స్ట్ మాంత్రికత్వం అంటే మంత్రాలు తంత్రాలు చేయడం, పౌరోహిత్యం టైప్లో కొంచెం ఇంకా రకరకాలుగా చేసేవాడు, పూజలు చేయించేవాడు. మాంత్రికత్వం అంటే. భైషజ్యం, భిషక్ అంటే వైద్యుడు, భైషజ్యం అంటే మెడిసిన్ ప్రాక్టీస్, వైద్యం తెలియడం, వైద్య వృత్తి. చాటు కౌశలం అంటే చమత్కారంగా మాట్లాడగలగడం. ఓకే, ఈ 4 ఉంటే వాడు మాటలతో కోటలు కడతాడంటారు కదా. ఈ 4 రకాల గుణాలుట బాగా ఏకైకం అర్థలాభాయ. దీంట్లో ఒక్కొక్కటి ప్రతిదీ కూడా డబ్బు సంపాదనకు ఉపయోగించేటటువంటిదే. అయితే ఒకడుంటేనే దీంట్లో చాలా డబ్బు వస్తుంది. ద్విత్రయోగ అంటే 2-3 గనక కలిసి ఉంటే, ద్విత్రయోగ 2-3 గనక కలిసి ఉంటే, కలిసి ఉండడం అనేది దుర్లభ, అది కొంచెం కష్టం. అంటే జ్యోతిష్యము తెలిసి, పౌరోహిత్యము తెలిసి, లేకపోతే ఇంకా వాడు వైద్యం కూడా తెలిసిన వాడు. వైద్యం అంటే ఇప్పట్లాగా మెడిసిన్ MBBS సీట్ కాదుగా, అప్పట్లో ఆయుర్వేదం ప్రాక్టీస్ కదా, దాని నుంచి వచ్చింది. ఇవన్నీ తెలిసిన వాడు ఒకటి తెలిస్తేనే బోల్డ్ డబ్బు వస్తుంది. అలాంటివి 2-3 గనక కలిసి దొరకడం మాత్రం చాలా దుర్లభము అని చెప్తున్నారు చాటు శ్లోకంలో, రైట్? పెద్ద ఏకైకం అర్థలాభాయ అని విడదీసుకోవచ్చండి. చెప్పాగా, ఏకైకం అర్థలాభాయ, అదొక్కటే అండి స్ప్లిట్. అంతే, అదొకటే ఉంది స్ప్లిట్. వైద్యుడుకి ఏం చెప్పారండి? భిషక్. భిషక్ అంటే వైద్యుడు, భైషజ్యం అంటే వైద్యం, రైట్? సమస్య ఇది బాగుంటుందండి. దామోదర కరాఘాత విహ్వలీకృత చేతస దృష్టం చాణూరమల్లేన
శతచంద్రం నభస్థలం. దామోదర కరాఘాత విహ్వలీకృత చేతస ఒక్కటే మాట. దృష్టం చాణూరమల్లేన శతచంద్రం నభస్థలం. నభస్థలం ఏంటంటే ఆకాశంట చాణూరమల్లేన. చాణూరమల్లుడు అంటే చాణూరుడు ఉన్నారు కదా, కంస చాణూర మర్దనం అనేది మనం కృష్ణుని చదువు అంటాం కదా. చాణూరుడు అనే రాక్షసుడిని, వాడి చేతట నభస్థలం ఆకాశం అంతా కూడా శతచంద్రం 100 చంద్రులు కనబడ్డారట. 100 చంద్రులు కలదిగా దృష్టం చూడబడింది. ఎందుకు చూడబడింది, ఎలా చూడబడింది? దామోదర కరాఘాత విహ్వలీకృత చేతసా. దామోదరుడు అంటే ఏంటి? దామం అంటే రజ్జు, తాడు. దాన్ని ఉదరంలో కట్టబడిన వాడు. కృష్ణుని వాళ్ళ అమ్మ కట్టేసింది కదండి రోటికేసి. ఆ మార్క్ పడిన వాడు అనమాట రజ్జు. మా తాడు మార్క్ పడిన వాడు దామోదరుడు. సో ఆ అంటే కృష్ణుడు. కృష్ణుడి కరాఘాత చేతి యొక్క ముష్టిఘాతం ఏదైతే ఉందో అది తిని దానివల్ల విహ్వలీకృత చేతస దెబ్బతో వాడికి చుక్కలు కనిపించాయంటారే అదనమాట ఇది కరెక్ట్గా. ఆ దెబ్బకి దిమ్మ తిరిగిపోయి వాడికి విహ్వలీకృత చేతస చాలా భయంతో నిండిపోయినటువంటి మనసుతో కూడిన వాడైన చాణూర మల్లుడి చేత ఆకాశము 100 చంద్రులు గలదిగా కనపడిందిట. వాడికి దమ్మకి ఏమీ కనపడడం మానేసి చుక్కలు కనిపించాయంటే కరెక్ట్ శ్లోకం అనమాట ఇది. ఇది సమస్య అనమాట. లేకపోతే మామూలుగా ఆకాశంలో ఒకటే కదా చంద్రుడు ఉండేది, మరి శతచంద్రం ఉంది ఎలా వచ్చింది అంటే ఇలా పూర్తి చేశారు దాన్ని, సమస్యను. ఓకే, అది విషయం. సో ఇవాళకి ఇక్కడికి ఆపేస్తున్నాను. శుక్రవారం 10:30కు ఉంటుంది క్లాసు. ఇది ఒక్కటి ఈసారికి అడ్జస్ట్ చేసుకుని గుర్తు పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్ మేడం ఒకసారి మేడం, ప్రఖ్యాపితై అంటే ప్రఖ్యాపితై అంటే ఆఖ్యానము, వ్యాఖ్యానము ఇలాంటివన్నీ అంటే అర్థం ఏంటంటే పైకి చెప్పుకోవడం. సో ప్రఖ్యాపితై అంటే ఇంకా గొప్పగా చెప్పుకోవడము, చెప్పుకునేటటువంటి గుణముల చేత. అంటే ఆపితే అని వస్తుందండి. ప్రఖ్యాపితై అనండి మొత్తం అది ఖ్యాపిత ఖ్యా నుంచి వచ్చేది, అది ఖ్యా నుంచి వస్తుంది. ఆఖ్యానము, వ్యాఖ్యానము, ఆఖ్యానము ఖ్యా నుంచి వస్తుంది అది. ఓకేనా? ఓకే రైట్. ఓకే. ఎస్, టైం ఎక్కువ లేదు. పాడేసేయండి, కృష్ణపణి పాడేసేయండి. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. అస్తు. ధన్యవాదాः. శుక్రవారం క్లాస్. ధన్యవాదాः. రైట్. ధన్యవాదాः మహోదయే.